జనరల్‌గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి? మంచి ప్రశ్న. ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న. అవునండి. 5:30కి లేస్తాను. 5:20, 5:20కి లేస్తాను. ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంతా అర్థమైందన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారా? తనలో తాను రవంత మారడు, తనలో తాను రవంత మారడు, జగత్తత్వంబు మార్పంగ ఆతని సంసారము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వింసు మహామూర్ఖుడు. ఇది నేను గ్రహించిన సారాంశం. ఎవరైనా గ్రహించవచ్చు. మనలో చాలా మంది ఎక్కడ పొరపాటు పడతాం. ముందు అనేవారు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం, అవును, తప్పులు ఏం చేసాం, ఒప్పులు ఏం చేసాం, అబద్ధాలు ఎక్కడ చెప్పాం, ఎవరిని మోసం చేసాం, ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు కనుక ప్రశ్నించుకుంటే డెఫినెట్గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను. ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కంటే మనసులో ఆలోచించుకోవడం మంచిది. రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం. ఇప్పుడు మనకేదో ఒక చెడు ఆలోచన వస్తుందండి, అదేం మనం ఆచరణలో పెట్టాం, గాలివాటం ఆలోచన. అది రాసేసామనుకోండి, లైట్ వేసాక ఉడవకూడదు తిరగకూడదు అంటారు. అవన్నీ పిచ్చి నమ్మకాలు ఏం పని. అవన్నీ అటువంటి నమ్మకాలు మన దగ్గర పనిచేయాలి. నేను 10 ఏళ్ళుగా లైట్ వేసే చూస్తున్నాను, ఏమీ కాలేదు. ఈ నమ్మకాలు ఉండొచ్చు. ఇవన్నీ మనకి ఊరికే అనవసరం. పూర్వపు సంప్రదాయాన్ని పెట్టమ్మా. అమ్మ నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ, భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భం కానీ అనిపించిందండి? ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ఉందిగా నమ్మకం, దానికి ఉంది. కానీ నువ్వే దిక్కు, నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేరు అని 3-4 సందర్భాలు. పునర్జన్మ ఉంది అని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఉంది, అనుమానం లేదు. శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు. దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు. ఇది అన్ని ప్రయోగశాలల్లో రుజువు కావు. కొన్ని యోగశాలల్లో అవుతాయి, కొన్ని యాగశాలల్లో అవుతాయి. మన శాస్త్రం ఉంది. పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మి తీరాలి మనం అంటే, పక్కనే కొత్తగా పెట్టిన వైఫ్ని పెట్టుకుని వేరే ఆ భర్త వేరే స్త్రీని అసలు టాప్ టు బాటమ్ వెళ్ళేంత వరకు చూస్తూ అలాగే అతనికి ప్రాక్టీస్ అది. పాపం ఇప్పటికి 5 ఏళ్ళు అయింది పెళ్ళయి. ఈయనేమిటి ఇలాగే ఎందుకు చూస్తున్నాడు, నేను నచ్చలేదా, లేకపోతే అందరూ ఇలాగే ఉంటారా, వీళ్ళు ఎందుకు ఇలా చూస్తారు, నాకెందుకు మా వారిలాగా వేరే వాళ్ళు ఎవరు కనపడరు. ఆడవాళ్ళు చాలా మందిలో ఉండే ఒక సెంటిమెంటల్ సైకాలజీ ఏమిటంటే, ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అడగడం కానీ, లేదు మీ అహం చూపించడం కానీ, అది లేదంటే మీ మేల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా? పిల్లలు పుట్టి వాళ్ళకు ఒక 20 ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం, భార్య అంతే కూతురుతో సమానం. మధ్యలో ప్రవచనాలు చెప్పను అని చెప్పి మీరు కంటతడి ఎందుకు పెట్టుకున్నారు? ఎంత చేసినా ఏం చేసినా లోకానికి మనం ఏదో నామమాత్రంగా చేయగలిగింది చేయాలి తప్పితే దీనివల్ల ఏదో అయిపోతుందని అనుకోవద్దు. లోకాన్ని సంస్కరించడం కంటే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడమే ముఖ్యం. ఆత్మజ్ఞానం పొందడమే అన్నిటికంటే ముఖ్యం అనే రమణ మహర్షి మాట నన్ను బాగా ఏడాది పాటు నలిపేసింది. ఒకటి ఏంటంటే విడాకులు తీసుకోబోయే దంపతులకు కానీ, తీసుకోవాలి అని అనుకున్న దంపతులకు కానీ, ఎప్పుడూ కొట్లాట నుండి సఖ్యత లేని దంపతులకు కానీ, నేటి తరం యూత్కి కానీ మీరేం చెప్పాలనుకున్నారో ఒక్క మాట చెప్పండి. సంసారాలు మారే వాళ్ళకి, ఉద్యోగాలు మారే వాళ్ళకి అందరికీ నాకు ఇది సలహా. చాలామంది ప్రతి వారం కూడా అడుగుతుంది ఏంటి అంటే, గరికపాటి గారిని ఒక్కసారి మాకు పరిచయం చేయండి మీ ఐ డ్రీమ్లో అని చెప్పని చాలామంది అడగడం వల్ల సో మన గరికపాటి గారిని చాలా రోజు నుంచి విసిగించేశాను, క్షమించాలి. ఎందుకు ఎవరు అని చెప్పని విసిగించేశాను. ఈరోజు వారిద్దరు దంపతులు ఎస్ కరెక్ట్ నిజంగా. సో క్షమించాలి, దయచేసి ఏమీ అనుకోవద్దు.
సో వారిద్దరు దంపతులు కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు. మరి మహా సంవత్సరాధాని అయినటువంటి గరికపాటి గారు ఈరోజు మాతో పాటు మనతో పాటు ఉండడం మనం నిజంగా చాలా పుణ్యం చేసుకున్నాం అని చెప్పాలి. ముందుగా మీ ఇద్దరికీ కూడా దిల్ సే వితాంజలి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాను. నమస్కారం. మీరు ఏంటి ఎప్పుడు స్వతహాగా కాస్త సీరియస్గా కోపంగా ఉంటారేమో అని నా అనుమానం. ఎందుకు మీకు అనుమానం ఎందుకు వచ్చింది? మిమ్మల్ని చూసిన వెంటనే అయ్యి బాబు ఈయనేమిటి ఎంత సీరియస్గా ఉన్నారేమిటా అని అనిపించింది నాకు. అది మరి ఆ ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందేమో నాకు తెలియదు. కానీ ఈ మధ్యలో సార్ ఇదివరకు ఎప్పుడు నన్ను వేసే ప్రశ్న ఏంటంటే మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారా అని అడిగేవారు. నిజమా? ఇంట్లో కూడా ఇలాగే చమత్కారాలతో ఉంటారా, ఎప్పుడు నవ్వుతూ ఉంటారని నేను సరదాగా ఏమన్నా ఉంటే నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం వాడదు, ఎక్కడున్నా మనిషి ఒకలాగే ఉంటాడు, అందుకే నాకు అదే అలవాటు అన్న. ఇప్పుడు మీరే అడుగుతున్నారు ఈ ప్రశ్న. నిజంగా చాలా కోపంగా ఉన్నారు వచ్చినప్పటి నుంచి. ఏమంటే పొద్దున ఇంట్లో ఏం జరిగిందో మీరు చెప్పండి, ఎందుకు అలా ఉన్నారు వేళ కోపంగా ఉన్నారు? అసలు ఆయన కోపంగా ఉండరు, అంతేనా? ఓహో, గంభీరంగా ఉన్నారు కొద్దిగా కదా. అంటే స్వతహాగా అలాగే ఉంటారా? ఈరోజు ఏమన్నా? లేదు లేదు, అలాగే ఉంటారు. అంతే, అది నిజం. కొంచెం తక్కువ మాట్లాడతారు. మన అవగాహనలో ఒక పొరపాటు ఏంటంటే సరదాగా ఉండకపోతే కోపంగా ఉన్నట్టు కాదు మనం అనుకుంటాం. చలోక్తులు వేస్తూ ఉండకపోతే ఆయన కోపంగా ఉంటారు అంటాం. ఈ సరదాకి కోపానికి మధ్యలో గాంభీర్యం అనేది ఒకటి ఉంది. అంటే అవసరమైతేనే మాట్లాడడం. ఆ చలోక్తి ఏదైనా అవసరమైతేనే వేస్తాం, పనిగట్టుకుని నవ్వించడానికి వేస్తే కృత్రిమంగా ఉంటుంది. అది సహజంగా రావాలి, కోపమైనా రావాల్సిందే కదా. ఆ సహజ స్థితికి భిన్నంగా కృత్రిమంగా మనం ఉంటే తెలిసిపోతూనే ఉంటుంది ఎదుటి వాళ్ళకు కూడా. ఆ గాంభీర్యం అనేది ఒకటి ఉంది. ఆధ్యాత్మికతలో గాంభీర్యం చాలా ముఖ్యమైన విషయం. శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెప్తారు, గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్తపదం అంట. భగవంతుడు మన మనస్సులో ఎప్పుడు ఉంటాడంటే గంభీరంగా ఉంటాడంట. గాంభీర్యం అంటే లోతైన విషయం. సముద్రం గంభీరం అంట, సముద్రాన్ని గంభీరం. హిమాలయం గంభీరం అనరు, హిమాలయం ఉన్నతం అంట, ఎత్తు. సముద్రం గంభీరం, లోతైంది, సముద్ర గాంభీర్యం అంటారు. ధైర్యం వస్తే మేరుపర్వతం చెప్తారు. లోతుతైన తత్వం అయితే గాంభీర్యం అని చెప్తారు. నిజానికి నాకు తెలిసి నాకు లేనిది ఆ గాంభీర్యం. నాకు ఆ గాంభీర్యం అలవాటు లేదు. కానీ ఈ మధ్య ఒక 7-8 ఏళ్ళుగా నేను అలవాటు చేసుకుంటున్నాను కదండి. సో నేను గుర్తించిన మార్పు అంటే అది కోపంగా భావించాలి, లేదు కోపం కాదు, గాంభీర్యం. ఖచ్చితంగా నేను అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు గంభీరంగా ఉండాలి. ఎదగాలి అన్నా ఉండాలి, ఎదుగుతున్నా ఉండాలి. ఇంకా చిల్లర మాటలు, చిల్లర చలోక్తులు, ఇంకా ఏదో పని కట్టుకుని నవ్వించాలనుకోవడం, ఇలా లేకపోతే ఏమనుకుంటారో అనుకోవడం, లేకపోతే ఇంటికి ఎవరో రాగానే వారేదో అనుకునే విధంగా మనం ప్రవర్తించడం, ఇవన్నీ ఉండవు గాంభీర్యం అంటే. ఆ గాంభీర్యం అవసరం ఎందుకంటే పరిఖాపదం అన్నారు దాన్ని. అంటే మన హృదయం ఒక కోట అనుకోండి. మన హృదయం ఒక కోట. ఆ కోటలోకి, కోట అంటే దుర్గం కదా, శివుడు దుర్గాధిపతి, దుర్గాదేవి భర్త కదా. అందుకని దుర్గాధిపతి అయిన శివుడు దుర్గంలోకి రావాలి అంటే కోట చుట్టూ పరిఖ అగర్త ఉన్నట్టుగా మన చుట్టూ గాంభీర్యం ఉండాలి. అంటే ఈయనతోటంత చనువుగా మాట్లాడలేం, ప్రతిదీ మాట్లాడడానికి వీలు లేదు అని అనుకోవడమే మంచిది. అవి మాకు చూడగానే నెత్తిమి కూర్చోవాలనిపిస్తుంది అంటే అది గొప్పతన విషయం కాదు, లోకమైపోతాం మనం. అది ఎవరైనా ఒక చలోక్తులు విసిరే వాళ్ళకి, చలోక్తులే పనిగా బతికే వాళ్ళకి, హాస్యం మీదే వేదిక మీద కార్యక్రమాలు చెప్పే వాళ్ళకి అవసరమేమో నాకు తెలియదు. కానీ ఒక ఆధ్యాత్మికవేత్తకి గాంభీర్యం చాలా అవసరం. ఇక్కడ గాంభీర్యం ఏమవుతుంటే లోతు కదా సముద్రం. సముద్రంలో మీకు పగడాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, మట్టి మైశానం కూడా ఉంది, లోపల తిమింగలాలు ఉన్నాయి. ఏది బయటపడదు, ఏముందో తెలియదు. నిజానికి నాలో నేను గుర్తించిన లోపం ఏంటంటే ఆ గాంభీర్యం లేకపోవడం. ఒక 7-8 ఏళ్ల క్రితం వరకు నాకు గాంభీర్యం తెలియదు. బోడాగా మాట్లాడేయడం, అన్నీ చెప్పాడు, మన ఇంట్లో విషయాలు కూడా చెప్పేస్తాం. ఈ మధ్య గమనిస్తే ఆవిడే ఉంటుంది ఆ విషయం. ఒక 5-6 ఏళ్ళుగా బాగా తగ్గింది ఆ విషయం. ఎందుకు అంటే అదేదో మనం మామూలుగా చెప్పేస్తున్నాం, కానీ ఒక్కోసారి బయటికి అది వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది. దాని ప్రభావాలు వేరుగా ఉంటాయి. అది సహజంగా మాట్లాడడం, బోళాగా మాట్లాడడాన్ని సహజంగా తీసుకునేవాడు తక్కువ. మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్పే మాట ఒకటి ఉంటుంది, నేను నువ్వు పొగుడుకోకు ఎవడో నమ్మడు, నేను నువ్వు తక్కువ చేసుకోకు అదే నిజం అనుకుంటారని.
అద్భుతమైన వాక్యాలు. ఈ సూక్తి ఈ మధ్య నేను 4-5 ఏళ్ల క్రితం చూశాను ఎక్కడో. అమ్మ బాబోయ్ పొరపాటు చేస్తున్నామని గ్రహించాను నేను. ఏమైనా మనకు ఉన్న విషయమే. నేను సహస్రావధానంలో 750 పద్యాలు అప్పగించాను, అది వాస్తవం అమ్మా. అది లేకపోతే ఎందుకు ఇస్తారు నాకు ఆ బిరుదం? కానీ అలా ఆయన చెప్పుకోవాలంటే ఇంకెవరైనా చెప్పొచ్చు కదా. అని ఎవరిని పెట్టి చెప్పిస్తావా? అంటే నిజం మన గురించి మనం వాస్తవం చెప్పినా సరే పొగుడుకోవడం కింద భావిస్తాం. అలాగే బోళాతనంగా నాకేమిటో అలా గలగలా అలా మాట్లాడడం అలవాటు అంటే అంత బాగుడని ఆయన ఒప్పుకున్నారుగా అంటే. అందుకే ఈ ప్రవృత్తులు ఎప్పుడైతే చూస్తున్నామో, లోకాన్ని చూస్తుంటే మన వల్ల లోకం ఎదగడం అనేది ఒక పారిశ్రమ అయితే, లోకం వల్ల మనం కూడా ఎదుగుతాం. లోకాన్ని చూస్తున్న కొద్దీ కొన్ని అనుభవాలు వస్తాయి. నాకు వచ్చిన అనుభవం ఏమిటంటే, మనకి గాంభీర్యం లేదు. ఈ శివానందరాహులో శ్లోకం చదివినప్పుడల్లా నన్ను అది ఎత్తి పొడుస్తున్నట్టుగా ఉండేది. నీవు ఉందా? మిగిలిన అందులో ఉన్నాయి. ధృతి, ధైర్యంగా ఉండడం, ఇంద్రియ నిగ్రహం ఉండడం, ఇవి నాకు భగవంతుడి దేవాలు నాకు ఉన్నాయి. గాంభీర్యం తక్కువ నాలు. ఎందుకంటే ఉన్నదన్నట్టు మాట్లాడేయడం, చెప్పేయడం. అందువల్ల గొడవలు ఏమి పెద్ద ఏమి రాలేదు. అది పెద్ద నాకు ఎప్పుడు సమస్య కాలేదు. కానీ అనవసరంగా ఎందుకు మనం చెప్పాలి అసలు విషయం? మన ఇంట్లోదే కావచ్చు, మనం ఎవరితో పొద్దున్న కాసేపు మాట్లాడాం, ఆ మాటలు మనకి ఇంకోటితో చెప్పాల్సిన పని ఏంటి అసలు? అది ఒకసారి వాళ్ళకి ఇబ్బంది కావచ్చు, మనకి ఇబ్బంది కావచ్చు. అందుకని గంభీరంగా ఉందాం. నేను ఒక 7-8 ఏళ్ళుగా ప్రయత్నం చేసి ఉంటున్నా. ఆ గాంభీర్యాన్ని మీరు చూసుకుంటారు. కరెక్ట్ చెప్పారండి. కోపానికి గంభీరానికి మధ్య తేడా ఉంది. అది గాంభీర్యం మనిషి అలవాటు చేసుకోవలసిన లక్షణం. ఎవరైనా, ఆడ మగ ఎవరైనా. కోపం అనేది సరే ఎప్పుడైనా ఉండకూడదు. కోపం అనేది ఎప్పుడు మనకి పద్ధతిలో ఏం చెప్తానో కోపం తెచ్చుకోవాలి. ఆయన చెప్పారు కాబట్టి అలవాటు చేసుకున్నానని నాకు అర్థమైంది. నేను అనుకుంటున్నాను ఈయన 3 పూట్ల జపం చేస్తారా, అర్ధగంట చొప్పున. అది చాలా లోతైన పుస్తకాలు చదువుతూ ఉంటారు, అవి విశ్లేషణ చేస్తుంటారు. అది సహజంగా వచ్చింది అనుకున్నాను నేనే ఈ శ్లోకాన్ని చూసి ఇలా నేర్చుకున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది నాకు. సార్, జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి? మంచి ప్రశ్న. ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న. 5:30కి లేస్తాను. 5:20కి లేస్తాను. ఎందుకంటే 10:20కి పడుకుంటాను సరిగ్గా. 7 గంటల లెక్క. మధ్యాహ్నం గంట లెక్క. మధ్యాహ్నం 1:30, 2:30. అందులో సాధారణంగా తేడా ఉండదు. 10 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు, కానీ తేడా ఉండదు అసలు. ఆ గంట సేపు మధ్యాహ్నం, రాత్రి 7 గంటలు, 10:20, 5:20. సరే 6:30 వరకు కాలకృత్యాలు, స్నానపానాలు సరిపోతే ఏమీ కాఫీ టీలు కానీ ఏమీ పుచ్చుకోవడం ఉండదు. 6:30కి టీవీలో వచ్చే నా కార్యక్రమం వీలైతే నేనే చూస్తాను ఇంట్లో ఉంటే. ఎందుకంటే మనం శ్రోతగా వినడం వేరు, చెప్పడం వేరు. ఇప్పుడు ఎక్కడెక్కడ శ్రోతలు ఇబ్బంది పడతారో, సాగదీసాం అనుకుంటారు, లేదా చెప్పలేదు అనుకుంటారో, ఇంకా చెప్పాల్సింది అనుకుంటారు, అవన్నీ మనకు తెలుస్తాయి. అందువల్ల వీలైతే చూస్తాం. లేకపోతే వేరే ఊళ్ళో ఉంటే ఇంక మళ్ళీ ఏదో యూట్యూబ్ చూడడం, లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం, ఇవన్నీ అసలు మనకు లేవు. ఇంకా ఏదో హోటల్లోనే ఎక్కడ ఉంటే టీవీలు కుదరదు. ఎవరింట్లో ఉన్నా పొద్దునే వెళ్ళి టీవీ పెట్టమని చూస్తే అక్కడి నుంచి వాళ్ళు కాఫీ పట్టుకొస్తారు, అక్కడి నుంచి పత్రిక వస్తుంది, ఇంకేమన్నీ కుదరవు. ఏదో వారంలో 1-2 రోజులు కుదిరి చూస్తాను. లేకపోతే వెంటనే నా జపానికి నేను వెళ్ళిపోతాను. సరే, సహజంగా మనకి కులాచారం ప్రకారం వచ్చిన సంధ్యావందనం ఉంది, అది గాయత్రి జపం. అది అయిపోయాక 8 వరకు పూర్తిగా నా జపదపాలు, పారాయణలు ఉంటాయి. నాకు పొద్దున్న సంధ్యావందనం తర్వాత నేను చేసేది ప్రత్యేకమైన జపం ఏం లేదు, గాయత్రి జపం ఒకటే. తర్వాత ఎక్కువ పారాయణ చేస్తాను. అంటే పారాయణ అంటే మళ్ళీ ఒకటే రోజు విష్ణు సహస్రం, రోజు లలిత సహస్రం ఇలా నియమంగా చదవడం కాదు, గ్రంథ పఠనం అనాలి దాన్ని. పారాయణ అనడానికి లేదు. గంటలో 6 పుస్తకాలు చదువుతాను. ఒకటి శివపరమైంది, ఒకటి విష్ణుపరమైంది, ఒకటి అమ్మవారి పరమైంది. మన హిందూ ధర్మంలో వీళ్ళు ప్రధాన దేవతలు ఈ ముగ్గురు. ఇంకొకటి ప్రత్యేకం 10 నిమిషాలు శంకర సాహిత్యం, శంకరాచార్య సాహిత్యం. తెనాలి సాధనా గ్రంథ మండలి వాడు 21 పుస్తకాలు వేశాను. భగవంతుడి దేవల్ల ఆ 10 నిమిషాల సమయం పెట్టుకోవడం వల్ల నేను సుమారుగా హైదరాబాద్ వచ్చాక మొదలుపెట్టిన ఆ సాహిత్యాన్ని 8 ఏళ్లలో 21 పుస్తకాలు పూర్తి చేశాను. ఒక్కొక్కటి 400 పేజీలు ఉందే పుస్తకం. ఒక్కొక్కటి 400 పేజీలు ఉంటుంది. రోజుకి 10 నిమిషాలు మాత్రమే కేటాయించి నేను 8 ఏళ్లలో 21 × 400 అన్ని పేజీలు పూర్తి చేశాను. అలాగే శంకర సాహిత్యం యోగ వాసిష్టం నాకు బాగా ఇష్టమైన గ్రంథం. నాకు పూర్తి నిశ్చింతైన జీవితాన్ని ప్రసాదించిన గ్రంథం. నిజంగా వాల్మీకి మహర్షికి, వశిష్ఠ మహర్షికి నేను రుణపడి ఉన్నాను. నిజంగా
దాన్ని రచించింది వాల్మీకి, చెప్పింది వశిష్ఠుడు. అది నా మీద ప్రభావం చూపించినంతగా మరి ఏ గ్రంథం చూపించలేదు. నా జీవితం కూడా నా మీద అంత ప్రభావం చూపించలేదు, ఆ గ్రంథం అంత చూపించింది. దాని గురించి నేను చిన్నతనంలో విన్నది ఏమిటంటే, ఈ చదివిన వాడు పిచ్చాడు అయిపోతాడు, లేదా మహాజ్ఞాని అవుతాడు. అయితే మహాజ్ఞాని అవుతాడు, లేదా పిచ్చివాడు అయిపోతాడు. మా ఊళ్ళోనే అటువంటి పుస్తకం చదివి పిచ్చాడు అయిన వాడు మేము చూసాం. ఈయన ఎందుకు ఇలా పిచ్చాడు అయ్యాడని మా అమ్మని అడిగితే, ఫలానా గ్రంథం చదివి ఇలా అయ్యాడు అని చెప్పింది. ఏముంది అసలు ఆ గ్రంథంలో మీరు చదివాను? మొత్తం జగన్ మిథ్య అని ఉంటుంది. బ్రహ్మసత్యం జగన్ మిథ్య, శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం వేదంలో ఉన్నదే. కానీ చాలా పచ్చికి నిజాలతో, మనం మొహం బద్దలైపోయే నిజాలతో చెప్తాడు. ఇది నువ్వు ఒప్పుకోకపోవచ్చు, కానీ సత్యం అంటాడు అంతే. అందరూ చదవచ్చు అంటారా? అందరూ చదవచ్చు, కానీ అంటే దానికి తగిన పరిపక్వత ఉండాలి. ఇప్పుడు ఆ పరిపక్వత లేకుండా చదివితే పిచ్చాడు అవుతారు. మా ఊళ్ళో నాయుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇలా పాపం తిరుగుతూ ఏదో ఆయనలో పద్యాలు పాడుకుని మాటలు పాడుకునేవాడు. అతను అందరూ పిచ్చివాడు అనేవారు. మా అమ్మని ఏమిటమ్మా అతను అంటానంటే, అతను 2 పుస్తకాలు చెప్తారా, యోగ వాసిష్ఠ అంటే అదొకటేను, సీతారామాంజనేయ సంవాదం అని ఒకటి ఉంది తెలుగులో. పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తి గారు రచించాడు. అంటే సీతాదేవి హనుమంతుడు కలిసి రామతత్వం గురించి చర్చిస్తారు. సీత చెబుతూ ఉంటుంది, హనుమంతుడు వింటూ ఉంటాడు, ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈ 2 చదవడం వల్ల వాడు ఎలా అయ్యాడని అంటున్నాడు రా అన్నారు. నాకు అప్పటి నుంచి ఆ 2 చదవాలని పట్టుదల. చదవలేదు ఇంకా మీరు అవి? 2 ఎప్పుడు 2 చదివాను, అయినా కాలేదు. అదేంటున్నాను మరి. అయ్యానో లేదా ఆవిడ చెప్పాలి. ఇప్పుడు నేను కాలేదని నాకు లేదండి, మీరు పిచ్చాడనంటే నేను చేయగలిగిందండి. ఆవిడ చెప్పిందే నిజం. మన గురించి మనం ఏమనుకుంటాం అన్నదానికంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు. పోనీ ఎదుటి వాళ్ళు అంటే ఇప్పుడు మీ బొట్టుగాడు ఎప్పుడో పరిచయం అవుతారు. ఆవిడ ఇచ్చిన కాపురం చేస్తున్నది. లేదంటే నేను ఖాయంగా పిచ్చివాడని ఆవిడంటే నేను మాట్లాడడానికి వెళ్ళలేదు నేను. అదే నిజం. కానీ కాలేదు. ఏమంటారమ్మా మీరు? సార్ మీ మీదే వదిలేరు. ఆవిడ ఏమంటుందో నాకు తెలియదు, కానీ నేను ఎలాంటప్పుడు జోక్ వేస్తాను సహజంగా. నన్ను పిచ్చాడని ఆవిడ అంది అనుకోండి, కాకపోతే నేను ఎందుకు చేసుకుంటాను అయిపోయా. కాబట్టి నన్ను చేసుకున్నారు, మంచివాడు అయితే నేను ఎందుకు చేసుకుంటాను, ఇంకేముంది, గొడవ లేదు అంతే. దానికి అది ఆ ప్రభావం అలా ఉంటే నాకు అప్పటి నుంచి చదవాలని పట్టుదల. ఈ సీతారామాంజనేయ సంవాదం అనేది నేను అప్పుడే చదివా, 18 ఏళ్ళ వయసులోనే చదివా, తెప్పించుకుని చదివా. ఏం కాలేదు, కానీ గొప్ప సందిగ్ధావస్థలో పడింది మనసు. ఏదో అపూర్వమైన సత్యం ఉంది, మన స్థాయికి మనకు అర్థం కావట్లేదు జగత్తు గురించి. అదే మనం ఇంకా చదవాలి. ఈ అండంలో ఏమైందంటే మనస్సు హేతుబద్ధత లేనిది మనం అంగీకరించద్దు అనే నియమానికి వచ్చేసింది, ఆ ఆలోచనకు వచ్చేసింది. అందుకే 18 ఏళ్ల ప్రాయంలో నేను నాస్తిక్ గ్రంథాలు, కమ్యూనిస్ట్ గ్రంథాలు కూడా చదివాను. క్యాపిటల్ చదివాను, రంగనాయకమ్మ గారి పుస్తకాలు చదివాను, జయశ్రీ రచనలు చదివాను, చలం పుస్తకాలు చదివాను, విస్తృతంగా చదివాను. ఇంకా చదవడం అంటే అప్పటికి ఇప్పటికీ ఒకటే అలవాటు, పట్టుకోవడం. ఇంకా అయితే అప్పటికి ఇప్పటి తేడా ఏంటంటే, అప్పుడు ఒక పుస్తకం పట్టుకుంటే అదే చదువుతూ ఉండేవాడిని. ఇప్పుడు అలా కాకుండా నా మనస్సు నేను నిగ్రహించుకుని ఏ పుస్తకం అరగంట మించి చదవను, నా ప్రణాళిక నాకు. అక్కడ మనసు ఆపుకుని, అది ఎంత రసవత్తరంగా ఉన్నా సరే అక్కడ ఆపు, లేదా ఎంత విసుగొస్తున్నా సరే అది చదవాలి అనుకుంటే చదవాల్సిందే, విసుగు వచ్చినా సరే. అది ఎంత రసవత్తరంగా ఉన్నా ఆపేయాలంటే ఆపేయాల్సిందే. మన మనసు మీద మనకు నియంత్రణ లేకపోతే ప్రపంచంలో ఏం చేయాలి? వీళ్ళ ప్రపంచంలో అనేక సంక్షోభాలకు అదే కారణం. వ్యక్తి జీవితం పాడవడానికైనా, మొత్తం ప్రపంచ యుద్ధాలకైనా మనస్సు మీద నియంత్రణ లేకపోవడమే కారణం. ఆ నియంత్రణ నాకు శివానంద లహరి చదివే కలిగింది. అందుకే నాకు శివానంద లహరి చాలా నా జీవితాన్ని మొత్తం ఇలా మార్చేసిందని చెప్పచ్చు. అలాగా ఉండడం వల్ల ఆ యోగ వాసిష్టం తర్వాత నేను పూర్ణికి దాన్ని సంపాదించాలని చూస్తుంటే విచిత్రంగా ఎక్కడో దొరకలేదు నాకు అది. ఎందుకంటే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వెన్నెలకంటి సుందరరామ శర్మ గారిని ఒక ఆయన తెలుగు వచనంలో రాశారు దాన్ని. ఆ మూలం ఎక్కడో ఉందేమో, ఎక్కడో దొరకలేదు నాకు. సరే, తర్వాత ఉద్యోగాలు, మారడాలు, ఏవో ఇవన్నీ వ్యవహారాలు అంత శ్రద్ధ చేయలేకపోయాను. తర్వాత మళ్ళీ చదవాలనే తృష్ణ కలిగాక చాలా విచిత్రంగా ఏదో ఉయ్యాల్లో పిల్లాన్ని పట్టుకుని ఊరంతా తిరిగామన్నట్టుగా మా ఇంట్లో మా నాన్నగారు ఇచ్చిన 30 పుస్తకాల్లో అది ఉంది. ఆ పుస్తకాలు ఏవో తాటాకు పుస్తకాలు ఎక్కువ ఆయన ఇచ్చినవి, తాటాకు పుస్తకాలు. మరి మనం ఏం చదువుతాం, ఎవరికో ఇద్దాం లేనట్టుగా ఉండే ఒకటి. తర్వాత అశ్రద్ధ వల్ల కొంత ఏదైనా ఆఫ్ చేసాం. సరే, ఆయన వేదసం మా నాన్నగారు వేద పండితుడు, అవధాని, వేదంలో అవధాని అంటారు. వేద సంబంధమైన పుస్తకాలు మనకి ఎందుకు వచ్చి మనం ఏం చదవలేదు, ఏదో తప్పు స్వరంతో చదివితే లేనిపోని ఇబ్బందులని అలా ఇటు పెట్టారు. అనుకోకుండా ఉన్న ఆ పుస్తకాల్లో ఇంచుమించు ఒడిగిపోతూ పుస్తకం పేజీ ముట్టుకుంటే చినిగిపోయేలా ఈ పుస్తకం దొరికింది. యోగ వాసిష్టము
ఇలా వెన్నెలకంటి సుందరరామ శర్మ అనువాదము. ఇదేమిటి ఇక్కడ పెట్టుకున్నాం మనం దీన్ని అని వెంటనే నేను అప్పుడు చదవడం మొదలుపెట్టాను. అప్పటికి 40 ఏళ్ళ వయసు వచ్చేసింది. ఈ సీతారామాంజనేయ సంవాదం ముందే చదివాను, కానీ ఇది చదివాను. అప్పుడు మొత్తం ప్రపంచం ఎలాగా విడిపోయింది అంతే. నాకు ఒక ప్రయోగశాలలో ఓ పుష్పంలో వస్తువును అడ్డుకోత నిలువుకోత గీసేసి బకాలుగా విడదీసి పరిశోధన చేసి ఇదండి దీని విషయం అని బయట పెట్టేస్తాడు శాస్త్రవేత్త. నాకు జగత్తుకు సంబంధించిన విషయం అంతా బయట పడిపోయింది అంతే. ఇది నథింగ్. దీని గురించి మనం ఆలోచించాల్సింది లేదు. ఏదో నిర్ణయించబడిందో అది నడుస్తుంది, నడవని. మనం చేయాల్సింది ఏదో చేద్దాం. దేనికి చింతించాల్సిన పని లేదు, దేనికి పొంగిపోవాల్సిన పని లేదు. అప్పటికి నేను సహస్రావధానం కూడా చేసేసాను. సరే, ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంతా అర్థమైంది అన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు మన మధ్యలో ఆపండి, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా? ఒక్క మాటలో చెప్పాలంటే, తనలో తాను రవంత మారడు, తనలో తాను రవంత మారడు, జగత్తత్వంబు మార్పంగ ఆతని సంసారము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వింసు మహామూర్ఖుడు. తనలో తాను రవంత మారడు, జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వింసు మహామూర్ఖుడు. ఇతనికి లోనికి చూచు శక్తి నిడుమా తన్మూలమా దైవమా. ఇది నేను గ్రహించిన సారాంశం. ఎవరైనా గ్రహించవచ్చు. మనలో చాలామంది ఎక్కడ పొరపాటు పడతాం. వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం అని రెండు ఉంటాయని నేను అనుకోను. వ్యక్తిగత జీవిత ప్రభావం సామాజిక జీవితం మీద ఉంటుంది, సామాజిక జీవిత ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఉంటుంది. ఏదో ఈత గీయడం కోసం మనం కొన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేక ఇది నా వ్యక్తిగతం అని దాచొచ్చు, అవసరం కూడా లేకపోవచ్చు ఎదుటి వాళ్ళకి. కానీ నిజానికి దాని ప్రభావం మాత్రం మన సామాజిక జీవితం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా. అలా అంత ఖచ్చితంగా విడదీయాల్సిన పనే లేదు. ఆ వ్యక్తి చేస్తున్న పొరపాటైనా ప్రపంచం చేస్తున్న పొరపాటైనా ఏమిటంటే ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవడం లేదు. తనలో తాను మారడు. ముందు నా బాధ్యత నేను చేస్తున్నాను, జీతం తీసుకుంటున్నాను కదా, నాకు లంచం తీసుకునే పని ఏమిటి అసలు, ఎందుకు తీసుకోవాలి నేను? ఈ జీతం నాకు సరిపోతుంది. ఇవాళ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఎవరికి తక్కువే లేవు. ఉపాధ్యాయులకు కూడా ఇప్పుడు కొత్తగా చేరిన ఒప్పందపు ఉపాధ్యాయులు కూడా 10,000 వస్తుంది. కానీ అలా తీసుకోకపోతే చేతకాని వాడు అంటున్నారు కదా సార్. అలా తీసుకోకపోతే వీడి చేతకాని వాడు ఈ ప్రపంచంలో బతకలేడు. అక్కడే ఆలోచించాల్సింది వాడెవడో అన్నది మనకి సర్టిఫికెట్ అమ్మా అంటున్నారు కదా మీరు. ఎవరు అంటున్నారు? మన పక్క వాళ్ళు, మన పై వాళ్ళు. వారు మనకు సర్టిఫికెట్ ఇస్తారా చేత కాదని, చేతనవనని? వాడెవరు అసలు? వారి స్థాయి ఏంటి? మనం దానికి ఎందుకు వంగిపోవాలి? ఇలా మాట్లాడడంలో మీరు మరోలా అనుకోకపోతే ఒక నాటకం ఏంటంటే ఈయనకి తీసుకోవాలని నుండి అలా సమర్థించుకుంటున్నాడు. ఈ మనిషికి లంచం తీసుకోవాలి నుండి, తప్పు చేయాలి నుండి, చేయకుండా ఉండలేని బలహీనత ఒకటి ఉండి దాన్ని సమర్థించుకుందుకు ఏమంటాడంటే ఇలా ఉండకపోతే లోకంలో బతకలేమండి అంటున్నాడు తప్ప నిజంగా బతకదలుచుకుంటే ఉండక్కర్లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టే ఉండొచ్చు. అంతగా ఇప్పుడు ఒక లంచం తీసుకోకపోతే నేను చంపేస్తా అన్నంత పరిస్థితి ఎక్కడైనా ఉందా? అలా లేదమ్మా. ప్రలోభ పెడుతున్నారు అంతే. ప్రలోభాన్ని కాదనొచ్చు. పోనీ ఏ కృష్ణా బ్యారేజీ మీద ఆపేసి 4 గొడ్డళ్ళు వేసుకుని వచ్చి తీసుకుంటావా చంపేయమంటావంటే నా ప్రాణం కోసం తీసుకున్నానండి అంటే ఓకే, ఒప్పుకున్నాం. అంత పరిస్థితి ఉన్నవాడు చూపించమనండి. ఇవన్నీ చెప్తారండి, నాటకాలండి ఇవన్నీ. అదే మూలం. అది నాకు వేదాంతం ద్వారా మొత్తం ఎన్ని గ్రంథాలు చదివినా సారాంశం ఏం తెలిసిందంటే మనిషి తనలోకి తాను చూసుకోవాలి తప్ప, తనలో తాను మారాలి తప్ప బయట మార్చాల్సింది ఏం లేదు అసలు. ఎవరికి వాళ్ళే. మీరు సమాజానికి అనుకూలంగా దేశభక్తితో, దైవభక్తితో మీరు, నేను, ఈవిడ ఉంటే 3 వ్యక్తుల జీవితాలు బాగుండలేదండి. ఒక 300 మంది ఉంటే బాగున్నట్ట, 3 లక్షల మంది ఉంటే బాగున్నట్ట. తప్పించుకుందుకు మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ. మొత్తం కృష్ణమూర్తి గారి తత్వం అంతా చదివాను నేను సుమారుగా. జిడి కృష్ణమూర్తి గారు ఆయన మొత్తం చెప్పింది ఇది. నీ గురించి ఎందుకు ఆలోచించావు? నువ్వు ఇది చేయడానికి అభ్యంతరం ఏంటి? ఎవరి మీద నెట్టేస్తావేమిటి? తప్పించుకుంటావేమిటి వ్యవహారం నుంచి? మనం అనేక రకాల పాపాలు చేసి ఏదో పూజ చేసి తప్పించుకుందామని చూస్తున్నాం. పాపం చేయకుండా ఎందుకు ఉండలేము? అసలు చేసామని ఎందుకు అనుకుంటున్నాం? చేసిన పాపం ఏంటి? చెప్పకపోయినా మనకు తెలుసు కదా. ఈ ఆలోచన చేయాలి.
అందుకని మనిషి ఎంతసేపు సంఘసేవ అని అదని ఇదని ఏదో సంస్థలు పెట్టమని ఆధ్యాత్మిక సంస్థలని ట్రస్టులని అవి ఇవి పెట్టి తన సంపదని సంసారాన్ని సమయాన్ని మొత్తం అంతా దానికోసం వెచ్చిస్తాడు. కానీ ఎప్పుడు లోపలికి చూసి నేను ఎవరని ఆలోచించను. రమణ మహర్షి చెప్పింది అది, యోగ వాసిష్ఠం చెప్పింది అది. నేను ఎవరని ఆలోచించావా, ఆత్మతత్వ విచారం చేశావా? అది చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు కూర్చున్న చోట కూర్చొని అదే తత్వంతో ఉండు, మారే చోట మారేదంతా మారుతుందని చెప్పి. ఎందుకైనా సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం, తప్పులు ఏం చేసాం, ఒప్పులు ఏం చేసాం, అబద్ధాలు ఎక్కడ చెప్పాం, ఎవరిని మోసం చేసాం, ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు కనుక ప్రశ్నించుకుంటే డెఫినెట్గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పి. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కంటే మనసులో ఆలోచించుకోవడం మంచిది. రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం. ఇప్పుడు మనకేదో ఒక చెడు ఆలోచన వస్తుందండి, అదేం మనం ఆచరణలో పెట్టాం, గాలివాటం ఆలోచన. అది రాసేసామనుకోండి, ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం. ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు. ఆలోచనే రాకూడదంటే అలాగా. అంచేతనే పాతకాలపు రోజులు వేరు, ఆ డైరీలు రాయడాలు ఇప్పుడు రాయకూడదు అసలు ఎక్కడ. ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది, రాస్తే ఇంక చెప్పేది రాయకూడదు. మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని లేదు, దాయాల్సిన పని లేదు. రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ నేను ఏం చేశాను, దీంట్లో తప్పు ఏమిటో ఒప్పు ఏమిటి, అబద్ధం ఏమిటి, నిజమేమిటి ఒక్కసారి ఆలోచించింది. సర్వం పరమేశ్వర అర్పణం. ఇదో నాటకం నడుస్తుంది, పరమేశ్వర క్షమించు, రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను, అయిపోలేదా? అలాంటిది నాకు ఆ పుస్తకాల పఠనం వల్ల ఏర్పడింది, యోగ వాసిష్టం సహా. అలాగే 8:30కి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాం కదా, 8:15కి అయిపోగానే అప్పుడు కాఫీ. అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం, రోజు మాకు మీకంటే ముందు తాగుతున్నాను ఇదో పాపం ఉంటుంది. నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను, మళ్ళీ భర్తతో రెండోసారి తాగితే ఆ పాపం పోతుందని చెప్పాను. అదే నవ్వుకుంటాం మేము సరదాగా. అంటే ఏమయ్యా రెండోసారి తాగా ఆ పాపం పోదు, ఇదో శాస్త్రానికి ఏమో కావాలంటే శ్లోకాన్ని నేను రాస్తానని చెప్తాను. సరదాగా ఏముందమ్మా, 8:30కి ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం, కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాను, అది తినేస్తాం. 9ంటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను. 9 నుంచి 10 ఒక దినపత్రిక ఇంటికి వస్తుంది, ఖచ్చితంగా పట్టుకుని కూర్చుంటాను. ఆ పత్రికలో అంతకుమించి మాత్రం చదవక్కర్లేదు, ఒకసారి ఒక 10 నిమిషాల ముందే అయిపోతుంది. అవి చదువుతాను. ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి, లేదా ఒకవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం, లేకపోతే వదిలేడు. ఇదివరకు కూడా ఏదో విశేషమైన వార్తలు చెబుదాం, అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించేది. కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్య నా మనసు ఆ సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు. అది పూర్తిగా 100% అవసరం, ఉపయోగపడుతుందంటే చెబుదాం, లేదా వద్దు. ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల, విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు, ఎవడూ మారడం, మనకి శత్రువులు పెరగడం తప్ప దానివల్ల కలిసి వచ్చేది. అది కూడా అర్థమవుతుంది, క్రమంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు, ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా. 10ంటికి అయిపోయినందుకు 10:30 ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు 10:30కి చేస్తాను ప్రతిరోజు. ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాదు, ఖచ్చితంగా 10:30 ఉదయం 10:30, రాత్రి 8:30. నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను, నేను వెంటనే చేయను, ఇక్కడ రాస్తాను. ఇదొక బుక్లెట్, 8 పేజీలు ఉంటాయి ఇందులో. ఇది వాడేసిన రైల్వే టికెట్, వేస్ట్ వృధా చేయకుండా ఇది 8 మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకి ఫోన్ చేయాలి, వెంకట్రా అని రాసుకుంటాను నేను. అది పొద్దున్న 10:30కైనా చేస్తాను, ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు. రాత్రి 8:30కి చేస్తాను, ఇంట్లో ఉంటే దొరుకుతాడు. క్లారిటీ స్పష్టం. అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించండి. బుర్ర నిండా వారికి ఫోన్ చేయాలి, వీరితో మాట్లాడాలి, ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి. ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోయింది, అదేం ఉండదు అసలు. మనం దానికి పని చేయక ఖచ్చితంగా 10:30కి మంచినీళ్ళు తాగి 2 గంటలకు పోసారి 2 గ్లాసులు నీళ్లు తాగుతాను ఖచ్చితంగా. పొద్దున్న 6:30, 8:30, 10:30, 12:30, 2:30, 4:30, 6:30, 8:30, రాత్రి 10:30 ఖచ్చితంగా 2 గ్లాసులు నీళ్లు తాగాల్సిందే. రోజు అయ్యేసరికి 15-16 గ్లాసులు నీళ్ళు అవుతాయి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను. ఎటువంటి ఏదైనా ఆహారాల్లో తేడాలు ఉన్నా, పడాలు ఉన్నా, అరగరాళ్ళు పేరుకునే సమస్యలు లాంటివి ఉన్నా మొత్తం కొట్టుకుపోతాయి. మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది, సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది, అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది. అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది. ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది, అన్నం మీద కాదు. అన్నం మానేసి ఉండొచ్చు, నీరు మానేసి ఉండదు. నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది. అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ, మజ్జిగ కానీ, నీరు కానీ తాగుతారు.
తాగితే కొంతకాలం గెంటేయచ్చు. అలా నీళ్ళు తాగుతాను ఖచ్చితంగా. నాకు 10:30కి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి మన కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సిన ఉంటాయి కదా, ఏమన్నా అంటే నేనే చేసుకుంటాను. కార్యకర్తను చేయమని చెప్పను. ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఊరికి చేసేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాను. అక్కడికి ఆ పని అయిపోయింది. అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమైనా తయారవ్వాలా, సాయంత్రం సభ ఉందా తయారవ్వాలా, ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాను. 10:30, 12:30 సమయం. 12:30 ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగు లేకుండా 12:25కి వచ్చి గురువుగారు భోజనానికి రావచ్చు అంటుంది. అంతే మేడం అండి, గురువు గారు అంటారా? ఎందుకో ఎందుకంటే రావండి అడగండి. ఏమండి ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని మా గురువు గారు ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అవునా? అందులో ఏం నేర్చుకున్నారు? ఒక పాయింట్ మాకు. అవి చెప్పేవి కాదు, అలాగా సహజంగా జరిగినవి అంతే. సరే, 12:30కి భోజనం పెట్టేస్తే అంతే. ఖచ్చితంగా 45 నిమిషాలు భోజనం చేస్తాను. 1:15 వరకు నవ్వులుతూ ఉండాల్సింది. ఓకే. 3 ఐటమ్స్ మించి భోజనాల్లో ఉండవు. 4వది ఉంటే ఆవిడ తినాల్సిందే. 3 ఐటమ్స్, 3వది మజ్జిగతో కలిపి 3. మజ్జిగతో కలిపి. ఓహో. ఇన్ఫర్మేషన్ మజ్జిగతో 3. 15-20 ఏళ్ళు బట్టి, కనీసం 10 ఏళ్ళు బట్టి ఆ నియమం ఖచ్చితంగా. తర్వాత పప్పు, కూర, మజ్జిగ, లేదా వేపుడు, పచ్చడి, మజ్జిగ, ఏదైనా సరే 3 మజ్జిగతో కలిపి. 4వది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను, అన్నం తగ్గించేస్తాను. మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీలు లేదు. అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి ఏం లేవు. తినవలసింది తిన్నాను. ఖచ్చితంగా పొద్దున్న ఒక్కసారే కాఫీ, సాయంత్రం 4:30కి టీ, మధ్యాహ్నం భోజనం చేసి గ్లాసు మజ్జిగ తాగుతాను, రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాను. ఒకసారి పాలు, ఒకసారి మజ్జిగ, ఒకసారి కాఫీ, ఒకసారి టీ. 4 సేవించినట్టు అయింది, ఏది ఎక్కువ కాలేదు. అన్ని రుచులు తెలిసాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు, సమస్య అండి. ఎక్కువ అలవాటు పడ్డాం అనుకోండి, నాకేమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు, ఏమీ లేదు, నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది. ఈ ప్రపంచం అంతా శూన్యమే, నేను ఒక్కడినే అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను, ఏమి ఇబ్బంది లేదు. ప్రాణంతో ఉంటే సార్ అక్కడ నీళ్లు దొరికితే ఏదో మారేడాకులు దొరకపోని అవుతాం. వారు ఉండాలి, వీరు మాట్లాడాలి, అసలు ఆ సమస్య లేదు. అదే వేదాంతం ద్వారా నేర్చుకున్నాను. యోగ వాసిష్టం నాకు నేర్పింది. నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు ఉండు, ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం. మన నుంచి మనం తప్పించుకొని బయటపడుతున్నాం. అదేదో కాలక్షేపం, వారేదో పోగొట్టడం, తిట్టడం, విమర్శలు, ఇవన్నీ ఇంకేది పీకానామ లాగానం, ఎలక మీద పిల్లి, పిల్లి మీద ఎలక, ఎప్పటికి తెమలో ఇవి. అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు, నీడ, దూడ, పేడ అన్నీ తయారైపోతాయి. ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇదంతా బలహీనతే, మనం ఏదో గొప్పగా చెప్పొద్దు దాన్ని. నాకు నలుగురు ఉంటే కానీ తోచదు, అదో వ్యాధి, డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఎందుకు తోచదు? నలుగురు ఉన్నా తోచాలి, ఒక్కరే ఉన్నా తోచాలి, 1000 మందిలో ఉన్నా తోచాలి, శ్మశానంలో ఉన్నా అదే తోచాలి. అది వేదాంతం. మన స్థితిలో మనం లేవు, అందుకే తోచదు. అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి, లోకం అంతటా మార్చుకుంటూ కూర్చోవడం కాదు. మధ్యాహ్నం ఖచ్చితంగా 1:15 అయ్యాక అప్పుడు సరిగ్గా 1/4 గంట సేపు అటు ఇటు నడుస్తాను. బయట ఆరేసిన తువ్వాలు లోపలేస్తాను, అదో క్రమశిక్షణ. పొద్దున స్నానం చేసి ఆరేసాం కదా, ఆ తువ్వాలు లోపలేస్తాను. అవన్నీ నేను చేసుకుంటాను. ఆ పనులు 1/4 గంట పడతాయి. 1:30కి పడుకుంటాను, 2:30కి లేస్తాను. ఫోన్ కట్ చేయడమే, సైలెంట్లో పెట్టడం ఉండదు. సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు, అక్కడ ఉంటుంది, అక్కడ మళ్ళీ నాకు చేయలేదంటాడు. అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వను, స్విచ్ ఆఫ్ అంతే. మళ్ళీ ఆయన చేసుకోవలసిందే. ఏమంటే నేను చేశానండి, మీరు నాకు చేయలేదంటే చెయ్యను, నీ అవసరం నువ్వు చేసుకోవాలి. ఎంత ప్రాణ స్నేహితుడైనా అంతే. నాకు ఎందుకు చేసావు కదా, 2సారి కూడా నువ్వే చేసుకో, 3 సార్లు చేసుకోలేకపోతే మానేసుకో. అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, నాకు అర్థమైంది అనుకుంటే మరీ మంచిది. ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు, ఓ నెంబర్ తీసేయచ్చు. ఇది ఎవరి మీద కోపం కాదు, వ్యతిరేకత కాదు, పూర్తిగా జగత్తత్వం తెలుసున్న మనిషి ఇలాగే ఉంటాడు. నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివాను, ఋషులందరూ ఇలాగే ఉంటారు. అది మనం అలవాటు చేసుకోవాలి. అంతేగాని వారేదో అనుకుంటారు, వీరేదో అనుకోనేయండి. కానీ మంచి వాళ్ళు ఇలా అనుకుంటే పర్వాలేదు. ఇదే స్థానంలో చెడువాళ్ళు కూడా చెడు పనులు చేసేవాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే, ఇలాగే అంటే నేను చేసిందే కరెక్టు. అది నిజానికి వాడు చెడ్డ పనులు చేసేవాడు అయితేనేమో లోకాన్ని గురించిన భయం ఎప్పుడూ వాడి మనస్సును పీడిస్తూనే ఉంటుంది. వాడు అనుకోలేడు. ముండిగా, మూర్ఖంగా కాసేపు అనుకోవచ్చు, కానీ లోపల వాడిని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అందరికీ లోపల ఉన్నది భగవంతుడే. ఈశ్వర సర్వభూతానాం హృదయసి అర్జున తిష్టతి. ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు 10 మర్డర్లు చేసిన వాడు హృదయంలో ఎవడున్నాడో, పరమభక్తుడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు.
ఆ తత్వంలో తేడా ఏం లేదు. ఉపాధి భేదం, పైన ఉండే శరీరం భేదం, మనస్సు భేదం తప్పితే అసలు తత్వంలో తేడా లేదు. అందుకని అసలు తత్వం అంతఃకరణ ద్వారా వాడిని కొట్టేస్తూ ఉండేది ఎప్పటికప్పుడు. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు. అందుకని చెడ్డవాడు ఇలా ఉండలేడు. ఎవడేమనుకుంటే నాకని కొనాళ్ళు ఉంటాడు, తర్వాతైనా వాడు కాల్ చేస్తూ ఉంటుంది లోపల. అదే పాపం పీడించడం అంటే అదే. ఖచ్చితంగా కాల్ చేస్తూ ఉంటుంది వాడు. ఎప్పుడు ఈ జన్మ కాదు వచ్చిన జన్మకైనా మారాలి, తప్పదు. అది వాడి బాధ్యత. అది మనం దాని గురించి అంత బాధపడక్కర్లేదు. అయిపోయిందంటే 2:30కి లేస్తాను సరిగ్గా. లేవగానే స్వచ్ఛ భారత్ చేస్తాను. ఇది మోడీ గారి స్ఫూర్తి. అంటే అంతకుముందు కూడా నాకు కొంచెం ఉంది, కానీ మోడీ గారి స్ఫూర్తి వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో మనం చెయ్యాలి అని పెట్టుకుని 2 పూట్ల చేస్తాను. 2 పావు గంటలు, మధ్యాహ్నం 2:30కి, పావు తక్కువ 3 వరకు. ఏం చేస్తారు? గూళ్ళన్నీ దొరుకుతాయి. లైబ్రరీ అంతా తనే దొలుపుకుంటారు. గ్రంథాలయం గుడ్డ పెట్టి తుడుచుకుని, చీపురు పెట్టి ఏమన్నా బూజులుంటే తీసేసుకుని. నిజంగా మిమ్మల్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను ఈవేళ. అంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూల్లో చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీ ప్రవచనాలు వింటాను. ఎందుకంటే మరీ మూర్ఖంగా మాట్లాడరు మీరు. చాలా ఇప్పటి ప్రజానికానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఏది చేస్తే మంచిదని మీరు చెప్తూ ఉంటారు. పొద్దున్న లేస్తే భక్తి, పొద్దున్నే వచ్చే పాటలు అయిపోగానే నెక్స్ట్ మీది పెట్టి వింటూ ఇంట్లో పనులని చేసుకుంటూ ఉంటే అనుకున్నాను, ఈయన ఇంట్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటారేమో, లేదా భార్యని మాట్లాడద్దు, చెప్పిన పని చేయి అని ఎలా ఉంటారేమో. అది ఆ ధోరణి. మీ అభిప్రాయం నిజమే. లోకం అలా ఆలోచిస్తుంది సార్. అంటే మనకి రెండే తెలుసమ్మా. మంచివాడు అన్నవాడిని మీరు ఎవరైనా గమనించండి, కామెంట్స్ ఎలా ఉంటాయి. ఎప్పుడూ మంచివాడే అనుకుంటారు. వాడు లోపల చాలా వంకర పనులు చేస్తాడు, బయటికి తెలియదు. అది బయటికే లోపల మంచి కనపడదు. పెళ్ళాన్ని ఏడిపించుకు తినేస్తాడు ఆ సన్నాసి. ఆ విషయం బయట పండేవాడు. బయట మాత్రం మహిళాభ్యుదయవాదిలో మాట్లాడేస్తాడు. అది నమ్మేస్తారు లోకం. ఆవిడ పాపం బయటకు వచ్చి చెప్పలేదు ఆ విషయం. ఎందుకంటే ఈయన సెలబ్రిటీ, ఆవిడ బ్రిటానియా బిస్కెట్. ఆవిడ దగ్గర మైకెట్టాలి కదా, అవకాశం కూడా ఉండాలి. ఒకళ్ళు చెప్పింది దానికో బతకనేడు కదా. అలాగే ఉంటారేమో అని అనుకున్నాను. అలాగే కొంచెం గంభీరంగా ఉండేవాళ్ళని చూసి మనం కోపంగా ఉంటారు అనుకుంటాం. ఖచ్చితంగా ఉండడం వేరు, కఠినంగా ఉండడం వేరు. నేను ఖచ్చితంగా ఉంటాను, కఠినంగా ఉండను. అసలు కాఠిన్యం అనేది నా స్వభావంలోనూ లేదు. చాలా మెత్తటి మనిషి లోపల. కానీ ఖచ్చితంగా ఉంటాను. ఈ సమయానికి ఇది అన్నప్పుడు ఎప్పుడైనా ఈ పూట ఏముందో 1/2 గంట ముందు తినచ్చు కదా అంటే, ఆ మాత్రం తినకపోతే ఏమైందని ఖచ్చితంగా అంటాను. అంటే అది కఠినమే కదా అవుతుంది. అది ఆవిడ అలవాటు పడిన దానిపైగా అది మంచిదని వాళ్ళకి తెలుస్తుంది కదా. 2:30కి లేచి గూడు దొరుకుతాను. మొమెంటోలమ్మా, మరి మీరందరూ ఇచ్చినవి ఏం చేసుకోవాలి? హైదరాబాద్లో అపార్ట్మెంట్ అంటే నేను కొనుక్కున్నా. మొమెంటోలకి 2 లక్షలు అయింది. అది ఎవరిస్తారు? కబోర్డులు నీట్గా క్లీన్ చేసి పెడతారు. నేను శుభ్రంగా నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి దులిపి, అది నెలకోసారి లెక్కాలి. ఒక గూడు దులిపామంటే మళ్ళీ నెలకు దొరకాలి. ఒక కాగితం రాసుకుని పెట్టుకుంటారు, తుడిచిన తేదీ. ఈవేళ దులిపారు అనుకో, ఈవేళ తేదీ వేస్తారు. ఆ గూళ్ళో తుడిచిన తేదీ అని ఎర్రశెరతో రాసి ఆ తేదీ నా నెల ఇంకుతో రాస్తాను, అక్కడ పెడతాను ఆ గూళ్ళో. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా అసలు ఈ మధ్య తుడిచినట్లేదు అనిపిస్తే ఆ తేదీ చూస్తాను, బాబాయ్ నెల దాటిపోయి తుడవాలి అని వెంటనే చేస్తాను. గుర్తు కోసం అది. ప్రక్కన స్వచ్ఛ భారత్. అప్పుడు సరిగ్గా 2:15 అయ్యాక ఉత్తరాలు అవి రాస్తాం. ఖచ్చితంగా ఎప్పటికైనా ఉత్తరాలు రాస్తాం. నాకు ఉత్తరం రాసిన ప్రతి ఒక్కరికి నేను సమాధానం ఇస్తాను. మరి ఇంక ఊరికే నేను క్షేమం మీరు క్షేమం అంటే నేను చెప్పాల్సిందే లేదు. కానీ అలాంటివి ఇప్పుడేమో లేవు. ఏవో సందేహాలు అడుగుతారు, లేకపోతే ఏదో ఖచ్చితంగా రాస్తాం. పోస్ట్ కార్డులు అయితే సుమారుగా 99% పోస్ట్ కార్డులే రాస్తాం. అంతేకాదు, 3 మంది కవులు పుస్తకాలు పంపిస్తారు, రచయితలు పుస్తకాలు పంపిస్తారు. వాటికి ఖచ్చితంగా నేను చదివి అభిప్రాయం రాస్తాను. ఆలస్యం అవ్వచ్చు, 15 రోజులు కావచ్చు, నెల పట్టదు. అక్కడ ఒక పద్ధతిగా ఉంటాయి. 2:15 నుంచి 3:30 వరకు ఆ పని చేస్తాను, 45 నిమిషాలు. ముందు ఉత్తరాలు రాయడం, తర్వాత పుస్తకాలకు అభిప్రాయాలు రాయడం, తర్వాత ఇంకో పని ఏంటంటే నాకు ఉపయోగపడేది, లోకానికి ఉపయోగపడేది చెబుతున్నాను. ఏ పుస్తకం చదివినా సరే నేను చదివేటప్పుడే పెన్ను దగ్గర ఉంటుంది. పెన్ను దగ్గర లేకుండా నేను చదవను. ఖచ్చితంగా ఆ పుస్తకంలో ఎంతవరకు చదివామో తెలియడానికి ఒక కాగితం పెట్టుకుంటాను. ఎంతవరకు అని రాసి, అతి ముఖ్యం అని రాసి ఇంకో కాగితం పెట్టుకుంటాను. ఈ చదువుతున్నప్పుడు ముఖ్యమైన శ్లోకాలు, పద్యాలు, విషయాలు ఏమైనా వస్తే వాటిని ఆ పుస్తకానికి వెనకాల తెలకైతే ఒకటైనా ఉంటుంది కదా కనీసం, అతి ముఖ్యం అని రాసి ఆ పేజీ నెంబర్ అక్కడ వేసి అందులో ఏముంది, దాంపత్యం గురించి ఉందా, 17వ పేజీ దాంప అంటే దాంపత్యమే అనేది సంకేతం. రోజు మళ్ళీ మర్నాడు అరగంటకో గంటకో ఈ పుస్తకం చదువుతాం కదా అదే సమయానికి. అప్పుడు ఈ ముందు రాసుకున్న అతి ముఖ్యమైన విషయాలు 4 చదివి అప్పుడు ఈ పుస్తకం మళ్ళీ చదువుతాం. అప్పుడు అతి ముఖ్యమైన మనసులో అలా ఆవృతవుతుంటే గుర్తుండగా ఏమవుతాయేమో ధారణ రహస్యం ఇది. ఇదేదో అకస్మాత్తుగా వస్తుంది అంటే నమస్కారం, నేనేం చెప్పను.
మీకు ఉందండి, మీకు సహజం అండి, మీకు పూర్వజన్మ సుకృతం అండి, వారికి 3 నమస్కారాలు. మనం ఏం చేయలేం. కృషి చేస్తే వస్తుంది, మొద్దు కూడా వస్తుంది. కృషి చేయాలి, చెయ్యరు, ఏదో చెప్పేస్తారు అంతే. మొత్తం 1000 పద్యాలు అప్పగించినా 1,00,000 పద్యాలు అప్పగించినా నేను ఇలాగే అప్పగించాను. ఒక సాధన చేశాను. దానికి దైవానుగ్రహం లేకుండా ఏదీ సాధ్యం కాదమ్మా. అసలు ఆ స్ఫురణే దైవానుగ్రహం. మనం వినియోగించుకుంటున్న శక్తి అంతా దైవానుగ్రహం. అంచేత మనం ధారణ కాదు, ఊపిరి పీల్చినా దైవానుగ్రహంతోనే జరుగుతుంది. దానికి వ్యతిరేకం కాదు. పురుష ప్రయత్నం ఎప్పుడు దైవానుగ్రహానికి వ్యతిరేకం కాదు. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది, మనం దాన్ని వినియోగించుకోవాలి. ఈ కృషి ద్వారా వినియోగించుకోవాలి. అప్పుడు ఈ ఉత్తరాలు రాయడం, పుస్తకాలకు అభిప్రాయాలు కూడా అయిపోతే ఇంకా సమయం ఉంటే ఈ అతి ముఖ్యమైనవి వేరే ఓ డైరీలో ఎక్కిస్తాను. అలా ఎక్కించినవి ఇప్పుడు నా దగ్గర 6 డైరీలు ఉన్నాయి. ఆ ఎక్కించిన విషయాలు ఒక 2000 పైగా ఉన్నాయి. పద్యాలు, శ్లోకాలు, సూక్తులు, సామెతలు, లేదా లోకజ్ఞాన విషయాలు, నాకు తెలియని విషయం ఏదైనా సరే. ఇటీవల ఏదో రేపు 14వ తారీఖు చంద్రయాన్ గురించి ఏదో జరుగుతుంది కదా, మన వాళ్ళు పంపిస్తారు. చంద్రుడి గురించిన విశేషాలన్నీ ఈనాడు దినపత్రికలో వస్తున్నాయి. నేను అవి నోట్ చేసుకుంటున్నాను కొన్ని ముఖ్యమైన విషయాలు నా డైరీలో. నాకు తెలియదు, అది తెలియని రాసుకుని మనం తెలుసుకుని చెప్తే ఇంకా బాగుంటుంది కదా. ప్రసంగం పక్కనట్టండి, నాకు ముందు జ్ఞానం ఖచ్చితంగా రాసుకుంటాను. పేపర్ కత్తిరించి పెట్టుకుంటాను అవసరమైతే. ఆ పని చేస్తాను 3:30 వరకు. 3:30 నుంచి 4:30 వరకు తెలుగు సాహిత్యం చదువుతాను. 4:30 ఖచ్చితంగా టీతో పాటు ఏమైనా ఆవిడకి దయ ఉంటే పంట కింద కరకర కాస్త ఏదో శనగలో, పెసలో, వేరుశెనగ గింజలో ఏవో ఒకటి వేయించి అక్కడ పెడుతుంది. తినండి గురువు గారు, కష్టపడ్డారు. ఆవిడ కూడా కూర్చుంటుంది అక్కడ. అప్పుడు కాసేపు ఆ టీ తాగుతూ ఇవి తింటూ అరగంట ఖచ్చితంగా కబుర్లు చెప్పుకుంటాం. బయట ఎక్కువ మాట్లాడుతాను కాబట్టి ఇంట్లో నేను మాట్లాడను. అప్పుడు చెప్తూ ఉంటుంది, వింటూ ఉంటాను. అవసరమైతే మాట్లాడతాను దానికి. ఇప్పుడు ఎవరో వస్తే నేను మాట్లాడడం ఎలాగో తప్పదమ్మా. సభలో తప్పదు, టీవీలో తప్పదు, ఇంట్లో కూడా ఎందుకు. ఆవిడకి చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ చెప్పడం సరదా, నాకు వినడం సరదా. వింటూ ఉంటాను, ఉంటే సంతోషిస్తారు. అందులో ఏవో ఉంటాయి మనం నేర్చుకునేవి. పైగా నాకు ఇప్పటికీ ఒక రకంగా ఆవిడ గురువు గారిని ఆవిడండం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఆవిడ ఏదైనా సామెత వాడితే అది నాకు తెలియందే అవుతుంది ఆశ్చర్యకరంగా. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతా భాష విషయంలో. వాళ్ళది అన్నవరం, మా సొంతం తాడేపల్లిగూడెం. కాకినాడలో ఎక్కువ ఉన్నాను నేను. తాడేపల్లిగూడెం, కాకినాడ ఏముంది, తూర్పు పశ్చిమ గోదావరి కదా. కానీ ఆవిడ వాడేటువంటి సామెతలు కొన్ని నాకు ఎప్పటికి తెలియవు. నేను ఎప్పుడు వినలేదు వాటిని. నేను ఒకసారి మళ్ళీ అంటే ఆవిడకి భయం అంటే తప్పేమన్నా అన్నాడు. తప్పేం అనలేదు, నాకు తెలుసుకోవాలని ఉందంటే. మీరు తెలుసుకోవడం ఏంటి అటు లేదు, తెలుసుకోవాలంటే అలాంటి సామెతలు వాడుతాం. అవి నేను తెలుసుకుని టీవీలో చెప్పిన సందర్భాలు చాలా. అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని లేదు. మనం పని మనిషితో మాట్లాడినా తెలుసుకోవలసినవి ఉంటాయి, పెద్ద మనుషులతో ఎలాగో ఉంటాయి. అక్కడికి మనమే ఏదో జగద్గురువు అని, మిగిలిన వాళ్ళకి ఏమి రాదని, అసలు మనం వీళ్ళని అడగడం ఏమిటని అనుకోవలసిన పనే లేదు. నాకు తెలియకపోతే మా వాచ్మెన్ కూడా అడిగి విషయం తెలుసుకుంటాను. ఆ విషయం వాడు చెప్పాడనే విషయం బయటకు కూడా చెబుతాను. నాకేం భయం ఏం లేదు, అందులో మొహమాటం లేదు. అతను ఆ విషయంలో నాకు చెప్పాడు, తప్పే ఉంది, నాకు తెలియదు కదా అది. అలాగే ఉంటే 4:30కి టీ దాకా 5 నుంచి 6 వరకు సంస్కృత సాహిత్యం చదువుతాం. అరగంట కొన్ని పుస్తకాలు గంట ఉంటాయి, పుస్తకాన్ని బట్టి ఉంటుంది. అది చదువుతాం. 6ంటికి ఖచ్చితంగా స్నానం, సంధ్యావందనం, జపం. 7 వరకు అంతే. అరగంట ప్రత్యేకంగా వెళ్ళి చోట కూర్చుంటాం. సంధ్యావందనం కూడా అయిపోయాక కేవలం శివ పంచాక్షరి జపించుకుంటూ అలా అది ఒక్కోసారి అది మర్చిపోయి మౌనంలోకి వెళ్ళిపోతాం. భగవంతుడు దయ, అది మనం ఏం చేయలేం. అది జపించడం వరకే మన పని. ఆ సమాధి స్థితితో ఏదో ఎప్పుడు వస్తున్నది ఆయన దయ, మనం ఏం చేయలేం. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. మాట్లాడకుండా తలుపు కూడా చిడత కూడా వేసేసి రోజుకు 3 గంటలు నాకు దూరం అయిపోతున్నారు. చిడత వేసానని చిడత వేయకపోతే దూరం కాదు. అంటే మనసులో ఏమనిపిస్తుంది సహజంగా, అంత వేసేసారంటే నేను వస్తే ఇబ్బంది అని అనిపిస్తుంది. కానీ అర్థం చేసుకుంటుంది, అందుకోసం ఆ అనుబంధం అది అర్థం చేసుకుంటుంది. ఆ విషయం పైగా ఏముంటుందంటే ఎప్పుడైనా జపానికి వెళ్తున్నట్టు చెయ్యండి, అదేమని కాపాడుతుంది. నిజమే కదా. అది కాకపోతే ఎవరు కాపాడతారమ్మా? భగవంతుడు కాకపోతే కాపాడేవాడు ఎవరు? అంటే అంతటా ఉన్నది ఆయన, అందరినీ కాపాడవలసింది ఆయనే. ప్రపంచంలో ఎన్ని దారుణమైన పరిణామాలు జరిగినా, మనం ఎన్ని వ్యాసాలు రాసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఐక్యరాజ్యం తీర్మానం చేసినా బాగుపడుతుందని చెప్పలేం. కానీ భగవంతుడికి విజ్ఞప్తి చేస్తే బాగుపడుతుంది. ఎందుకంటే మూలం అది, మూలానికే వైద్యం చేయాలి. అంచేత నాకు కోపం వస్తే ఒకసారి ఇది నీది, మమ్మల్ని అంటే వీటి బాగు చేసుకోలేదమ్మా అనుకో అని అంత బెదిరించినట్టు కూడా నేను పద్యాలేదు. నీవా కనపడవెంత మొత్తుకొనినన్ మా అమ్మవారి ఫోటో ముందు నిలబడి మేము నిర్ణయాలు తీసుకుంటాం. మా జీవితంలో ముఖ్యమైనప్పుడు కొన్ని సందర్భాల్లో కుటుంబపరంగా తీసుకోక తప్పదు. తీసుకున్నది ఏమవుతుందో అని బెంగ వస్తుంది ఒకసారి.
ఇప్పుడు కుటుంబంతో లోకంతో కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే మొత్తం వదిలేసినా ఇబ్బంది, మొత్తం మన మీద పెట్టుకున్నా ఇబ్బంది. రెండు కష్టమే. పూర్తిగా మన మీద పెట్టుకున్నామో అయ్యో వీడి జీవితాన్ని మనం పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది, వాడి నిర్ణయం మంచిదేమో అని. అలాగని వదిలేద్దామంటే ఏమైపోతారో అనిపిస్తుంది. అటువంటిప్పుడు నేను ఎలా మొత్తుకుంటానంటే అమ్మవారితో, నీవా కనపడవెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా నన్నుచు నన్నే నింద చేయన్ భవానీ వేరెవ్వరు దిక్కు నాకిక. నీవా కనపడవెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా నన్నుచు నన్నే నింద చేయన్ భవానీ వేరెవ్వరు దిక్కు నాకిక. భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్ గుల్కు పదంపు జద్వయము భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్ గట్టు సుధారసంబు నన్ను పాలించుంగదే చాలదే అని మొత్తుకున్నాను. నువ్వు కనపడమమ్మా, పోనీ ఏమమ్మా పార్వతీదేవి అంటే అయ్యో నువ్వు చెప్పినట్టు చేసేస్తాం, మాకు ఎందుకు వచ్చిన కూడా ఎవరు ఓటేయమంటే వాడికి వేసేస్తాం, దేవుడు చెప్పాడని చెబుతాం. అది ఆ అదృష్టం మాకు లేదు. మేము ఏదో ఆలోచించి భార్య భర్త లేదా సొంతంగానో ఏదో ఏడుపుతాం. నువ్వు తప్పు చేసావు లోపల నుంచి మనసులో నుంచి ప్రశ్న ఉంటుంది కదా, అది అమ్మవారు మరి అలా ప్రశ్నిస్తే నేనేం చేయను, నువ్వు చెప్పలేదు, నేను తీసుకుంటే కాదంటే అని చేరుగా మనిషితో మాట్లాడంటే, నువ్వు కనపడవు, నేనే స్వయం నిర్ణయాలు ఏవో కొన్నింటి చేసినానొచ్చు నన్నే నింద చేయను భవానీ వేరెవరు దిక్కు నాకు. ఎవరితో చెప్పమంటావు? చచ్చిపోయిన మా అమ్మ నాన్నతో చెప్పమంటావా? దేవుడితో చెప్పుకుంటాం అని. కానీ నాకు నమ్మకం ఉందమ్మా, భవన్ నీరేజ నేత్రంబులన్ రేవులు గట్టు కృపారసంబు, నీ కళ్ళల్లో కనిపించే కరుణ ఉందే అది నన్ను కాపాడుతుంది. నాకు ఆ నమ్మకం చాలు. ఇది చాలదా కాపాడడానికి? ఈ పద్యం చాలదా? ఎందుకంటే తపస్సు చేయాలి. ఇటువంటి 500 పద్యాలు రాశానమ్మా. ఇటీవల ఇష్టదైవం అనే పుస్తకం రూపంలో వేశాను. అవి నా కోసం నేను రాసుకున్నది, ఎవరికి లోకానికి చెప్పలేదు, అవధానాల్లో చెప్పలేదు, కావ్యాల్లో చెప్పలేదు. నా కోసం, నాకు సంతోషం కలిగిన, బాధ కలిగిన, కోపం కలిగిన, అసూయ కలిగిన, ఏం కలిగినా రాసుకున్నాను. అవి బయట పెట్టద్దనే అనుకున్నాను. కానీ అక్కడక్కడ ఏదో ఇలా భావావేశంలో చెబుతుంటే ఏమండి మేము కూడా బాగుపడతాం, మాకు కూడా కావాలని నేను అడిగితే ఇటీవల వేశాను. అవి అప్పుడు ఖచ్చితంగా అలాగే 6:30, 7 అయిపోయాక అప్పుడు ఖచ్చితంగా 7 నుంచి 8 వరకు ఒక అరగంట సేపు ఇతరుల అవధాన పద్యాలు చదువుతాను. ఒక అరగంట సేపు నా అవధాన పద్యాలు నేనే చదువుతాను. పాతవన్నీ 320 పైన అవధానాలు చేశాను నేను ఇప్పటికి ఈ రోజుకి. 320 అవన్నీ డైరీలో రాసి ఉన్నాయి. అందులో సుమారుగా 200 వరకు అచ్చయి ఉన్నాయి. ఇంకా 100 పైన అచ్చు కావాలి. అచ్చయినవి కానీ ఏమైనా డైరీల్లో ఉంటాయి కదా, స్వీయ కవిత్వం అనే పేరు మీద డైరీలు అవి 20 ఉన్నాయి. ఇప్పటికి మీతో మాట్లాడే క్షణానికి ఈ రోజుకి నేను 11,153 పద్యాలు రాశాను. ఈ క్షణానికి 11,153. తర్వాత ఏదైనా చెబితే 154 అంతే. ప్రతిదీ అంకె వేసి తేదీ వేసి ఏ సందర్భంలో ఎవరి మీద రాశాం, దేనికి రాశాం అని చెప్పుకోవడం కూడా జరిగింది. అక్కడ డైరీ ఉంటుంది. వాళ్ళు నేను అచ్చువేని, తర్వాత నా పిల్లలు అచ్చువేని, అది లోకానికి అందుతుంది. ఎందుకంటే పూర్వం కొప్పరపు కవులు లాంటి మహానుభావులు వాళ్ళు లక్షల పద్యాలు చెప్పారట, ఎక్కడా లేవు. మహా అయితే ఆ మహాకవులవి ఒక 1000-2000 దొరుకుతున్నాయేమో అంతే. మరి అవన్నీ పోయినట్టే కదా. తిరుపతి వెంకటకవులు కూడా మన నాటకాలు దొరుకుతున్నాయి, కానీ అవధాన పద్యాలు చాలా భాగం లేవు. చాలా అవధానాలు చేశారు, కానీ వాళ్ళకి రాయడం అలవాటు, పక్క వాళ్ళు రాసేవాళ్ళు లేక మర్చిపోవడం, అశ్రద్ధలు ఎక్కడెక్కడో పోయి. మహా అవధానాలు చాలామందికి పోయి. ఏవో చిన్న చిన్న కాగితాల మీద రాసేవాడు పాపం ఎక్కడో పోయి. వాడి పిల్లలు కొంతమంది శ్రద్ధ చేయలేదు. ఆ స్థితి నాకు పట్టద్దు. మనం మెటీరియల్ రెడీ చేసి పెట్టేస్తే సిద్ధంగా పిల్లల తర్వాత వేసుకుంటారు కదా, మనం ఉంటే మనమే వేస్తాం, లేదా తర్వాత చూసుకుంటాం. ఈ పనులు అప్పుడు చేస్తాను. 7 to 7:30 పరావధాన సాహిత్యం, 7:30-8 స్వీయ అవధాన సాహిత్యం. ఖచ్చితంగా 8ంటికి అప్పుడు మళ్ళీ టీవీ పెట్టి ప్రారంభం కొద్దీ ఏమొస్తే అది చూస్తాం. పళ్ళు తింటారు. 50 ఏళ్ళ వయసు వచ్చే వరకు భోజనమే చేసేవాడిని. ఒక 10 ఏళ్ళు నేను సుమారుగా 2010 నుంచి పళ్ళే ఏవో 2 పళ్ళు, 2 యాపిల్ పళ్ళు, 2 బత్తాయి పళ్ళు, అంటే 2 ద్రాక్ష పళ్ళు కాదు. అందుకే పైగా అవి మళ్ళీ పళ్ళ రసాలు అవన్నీ కుదరవు. అక్కడ ఊరికే పై తొక్క కొద్దిగా తీసాల బెసిన్లో పెట్టాలి. నేను తొక్క ఉంచుకొని నేను కూర్చొని తింటాను సావకాశంగా. ఒక 15 గంట 20 నిమిషాలు పడుతున్నారు కూడా. ఈ లోపు అరగంటలో ఏదో ఉన్నదాంటో మంచిది ఏదో పెడతాం, అంతకంటే ఏం చేస్తాం, ఏదో వస్తుంది పెట్టాం. కోసిస్తే ఎక్కువ పళ్ళు కోసి ఇచ్చేస్తామని తనే పండు బలంగా మనం ఇచ్చేయాలి. లెక్క తేడా రాదు కదా. మాకు చేసేస్తాను 2 యాపిల్ పళ్ళు నుంచి 3 పళ్ళ మొక్కలు అందులో పెట్టేస్తాను. అందుకని పళ్ళు నాకు కనబడాల్సిందే లెక్కది. 8:30కి ఆ పళ్ళు తినడం అయిపోయాక అప్పుడు మళ్ళీ ఎవరికైనా ఫోన్లు చేయాలా.
అలాగే ఈ కాగితం మీద రాసుకున్న పనులు కొన్ని ఉంటాయి, ఏదైనా రాయాలనో పద్యం రాయాలనో ఎక్కడైనా చెప్పిన పద్యాలు డైరీలో రాయడం, అతి ముఖ్యమైన విషయాలు పుస్తకంలో రాయడం, ఇలాంటి పనులు ఏమైనా ఉంటే బాకీ పనులు అని పెట్టుకుంటాను. నేను 8:30 నుంచి 9 వరకు ఆ పని చేస్తాను. 9ంటికి ఖచ్చితంగా ఆధ్యాత్మిక గ్రంథం చదువుతాను. వివేకానందుని కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద ఒరిజినల్, ఆయన ఇంగ్లీషులో అద్వైతాశ్రమం కలకత్తా వాళ్ళు వేసింది 8 సంపుటాలు చదివాను. సద్గురు శివానందమూర్తి గారు మహర్షుల జీవిత చరిత్రలో 50 మంది మహర్షుల లైఫ్ హిస్టరీస్ రాశారు, జీవిత చరిత్రలు. అది ఆ సమయంలోనే నేను చదివాను. ఆధ్యాత్మిక గ్రంథం ఏదో ఒకటి, అది ఇంచుమించుగా తత్వ గ్రంథం అవుతుంది. పురాణాలు కాకుండా కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ, నిసర్గదత్త మహారాజ్ ఫిలాసఫీ, రమణ మహర్షి సిద్ధాంతాలు, ఇటువంటి తాత్వికమైన గ్రంథం వివేకానంద, పరమహంస ఏదో ఒకటి అప్పుడు చదువుతారు. 9:30 మళ్ళీ జపం చెడతేసి 10ంటికి ఖచ్చితంగా మడి స్వచ్ఛ భారత్. ఓకే, 10 to 10 అప్పుడు తుడిచేవి వేరే ఉంటాయి. ఈ సోఫాలు కుర్చీలు హాల్లో మీరంతా వచ్చి కూర్చోని ఉంటాయి కదా, మరి బాగానే కూర్చుంటారు. తుడిచే వాళ్ళు ఎవరు తుడుస్తారు? అవి దుమ్ము పట్టింది అనుకో కబుర్లు చెబుతారు, సోఫాలు అనేలాగే ఉన్నాయంటారు. అక్కడ బయటికి వెళ్ళి చెబుతారు. అదంతా ఎందుకు మనకు శుభ్రంగా ఉండాలి. మనం మీరు వచ్చేది ఎప్పుడో, మేము రోజు కూర్చుంటాం కదా. ఖచ్చితంగా ఇలాగ సోఫాలో పరుపు ఉంటే ఆ పరుపు తీసేసి వేరే చోట పెట్టి శుభ్రంగా చీపురు పెట్టి దానికి ఒక చీపురు ప్రత్యేకంగా పెట్టుకుని దులుపుకొని అన్నీ సర్దేసి రాత్రి లైట్ వేసాక అది ఉడవకూడదు తుడవకూడదు అంటారు. అవన్నీ పిచ్చి నమ్మకాలు ఏం పర్లేదు. అవన్నీ అటువంటి నమ్మకాలు మన దగ్గర పనిచేయాల్సి. నేను 10 ఏళ్ళుగా లైట్ వేసే తుడుస్తున్నాను, ఏమీ కాలేదు. ఈ నమ్మకాలు వదిలేయచ్చు. ఇవన్నీ మనకి ఊరికి అనవసరం. పూర్వపు సంప్రదాయాన్ని బట్టమ్మా, అది పూర్వం చిన్న దీపం పెట్టేవారు అటువంటి. ఎందుకు పగల సూర్యకాంతిలోనే పనులు చేసుకునేవారు. ఆ చిన్న దీపం వెలుతురులో ఏం కనిపిస్తాయి? పైగా ఆ చీకట్లో మీరు గమనించండి, ఎందుకు ఆ నమ్మకం ఊరికే రాదు. పల్లెటూళ్ళలో ఇళ్ళు మట్టి ఇళ్ళు ప్రధానంగా, పాములు తేళ్ళు ఉంటాయి. ఆ చీకట్లో ఉడుస్తూ కూర్చుంటే ఏదో కలుస్తుంది. అందుకని చీకటి పడ్డాక ఊడవద్దన్న. ఇప్పుడేమో శుభ్రంగా ఫ్లడ్ లైట్లునో అన్నీ పట్టుకుని ఇప్పుడేం పోయింది. పైగా ఇదేం పెద్ద మన మామూలుగా తోడవడం కదా, ఇది ఇల్లు తోడవడం కాదు కదా. తరగడాలు దులిపి తోడడానికి ఏముంది? అవి ఆ పనులు చేస్తాను. అది స్వచ్ఛ భారత్. మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా 10:20 మళ్ళీ పొద్దున్న 5:20కి లేచేందుకు వీలుగా అలారం పెట్టేసి సెల్ ఫోన్ దూరంగా పెట్టేసి పడుకోవడం. సెల్ ఫోన్ వాడకం అనేది రాత్రి 10 నుంచి పొద్దున్న 9 వరకు ఉండదు, అస్సలు ఉండదు. స్విచ్ ఆఫ్. మధ్యాహ్నం 1 గంట స్విచ్ ఆఫ్. 9 నుంచి 12, 3 నుంచి 6 ఉంటుంది సుమారుగా. మిగిలినప్పుడు నేను దొరకను. దొరికి వాళ్ళ అవసరం, నా అవసరం కాదు. అంటే అది ఇప్పుడు నిస్పృహస్య తృణం జగత్, వేదాంత సారం ఇది. కోరిక లేనివాడికి ప్రపంచం అంతా గరికిపాటి. కోరిక లేనివాడికి ప్రపంచమే గరికిపాటి. నాకు కోరికలు లేవు, నాకు ప్రపంచం అంతా గరికిపాటి. నేను ఎవరిని లెక్క పెట్టాల్సిన పని లేదు, ఎవరిని ప్రత్యేకంగా నెత్తిమి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, అలాగని ఎవరిని అవమానించాల్సిన అవసరం లేదు. నేను ఆశించట్లేదు వారి నుంచి. వారు ఏదైనా ఆశిస్తే వారి తాపత్రయం నాకు అనవసరం. డబ్బు మీద కానీ, ఇంకో రకమైన భోగాల మీద కానీ, పదవుల మీద కానీ, కనీసం నేను రాసిన పుస్తకాలన్నీ అచ్చవ్వాలి, దానికి ఏదో నాకు సన్మానం జరగాలని కానీ, అసలు నేను చెప్పే మాటలు ఎవడన్నా వినాలనే కోరిక కూడా వచ్చినప్పుడు లేదు. వింటే విని లేతలేదు, నీ ఇష్టం. నేను చెప్పదలుచుకున్నా చెబుతా, నేను చెప్పదలుచుకున్నదో చెబుతాను. మీ ఇష్టమైతే వినొచ్చు. లేతలేదు. ఇంతమంది చూశారండి యూట్యూబ్లో బట్టను వెళ్ళి ఇన్ని పైకి లేచేయి, ఒకటి కిందకి లేచింది, వాడికి వేలు నొప్పి ఉంటే కిందకి దించుకుంటాడు, నాకు అనవసరం. అసలు అది చూడండి, నా వ్యవహారానికే వెళ్ళాలి. ఇంతమంది మెచ్చుకున్నారు, ఇంతమంది నొచ్చుకున్నారు, డోంట్ కేర్, తీసేయి. వీళ్ళు మెచ్చుకోవడాలతో మనకేం సంబంధం లేదు. వీళ్ళు ఎవరో విమర్శిస్తే మనకు అంతకంటే పని లేదు. ప్రజల అభిప్రాయాలు పట్టించుకోరా. ప్రజలంటే ఎవరమ్మా? ఏం చదువుకున్నారు నాకు అర్థం కాదు. ఈ విమర్శలు చేసేవాళ్ళు ఏం చదువుకున్నారు? యోగ వాసిష్టం చదివారా? భగవద్గీత చదివారా? ఏం చదివారు? భారతం చదివారా? రామాయణం చదివారా? ఏమని విమర్శిస్తారు? అసలు ఒక మహాసహస్రావధాని లాంటి నేను కానీ, మా నాగమణి శర్మ కానీ, మేడసాన మోహన్ కానీ, లేదా కోటేశ్వరరావు గారు కానీ, షణ్ముఖ శర్మ గారు కానీ, మేము చెప్పే ప్రవచనాల మీద, అవధానాల మీద విమర్శలు చేయడానికి వాళ్ళ స్థాయి ఏమిటి? అసలు విమర్శించే అర్హత ఉండాలి. అర్హత ఏమిటి? ఏం చదివారు? ఓ పద్యం రాదు, ఛందస్సు రాదు, విమర్శిస్తాడు. దేవుడి గురించి తెలియదు, ఏ గ్రంథము చదువుడు, విమర్శిస్తాడు. అంటే వాడికి నచ్చకపోతే విమర్శిస్తాడు. అవన్నీ మనం పట్టించుకోవాలా? అంటే మనం చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెబుతాం, అంతే. ఇది దినచర్య. ఇది నిజానికి మొత్తం పూర్తిగా చెప్పింది ఇక్కడే. అది మన అభివృద్ధి రహస్యం, విజయ రహస్యం ఏదైనా ఉంటే ఇదే. అది మీ పట్టిక. దీంట్లో పేపర్లో రాసుకుంటారు ఖచ్చితంగా ఉంది. ఇది ఈ టైం టేబుల్ రాసి ఉంటుంది. ఇది ఇప్పుడు ఇంకా నాకు లోపల మనసులో ఉంది, ఇంకా రాయి కానీ ఉంటుంది, రోజు ఉంటుంది ఖచ్చితంగా. ఒక మైకాయితంలో రాసి పెట్టేసి ఉంటుంది. అంటే ఒక్కనొకప్పుడు మీరు బాగా టైం వేస్ట్ చేయడం వల్ల ఇది చేయలేకపోయినా, ఇది సాధించలేకపోయినా అనే ఒక రిగ్రెట్ వల్ల మీరు ఇంత పర్టికులర్గా అయిపోయారని అలా జరగలేదు. మొదటి నుంచి అంతే. మొదటి నుంచి అంతే. నాకు తెలుసున్నప్పటి నుంచి ఇలాగే ఉంది, ప్లాన్డ్. ఇంకా మా పెళ్లి కాని క్రితం నేను మా ఖానాపురం, వరంగల్ దగ్గర నరసంపేట జిల్లా మహేశ్వరంలో గురుకుల విద్యాలయంలో పనిచేశాను. ఆర్ఎస్ఎస్ వారి గురుకులం.
అక్కడ 3 ఏళ్ళు పనిచేశాను. అప్పుడు పెళ్లి కాలేదు నాకు. అప్పుడు ఇలాగే ఉండేది. ఓకే. నాకు ఆ విషయంలో నేను మా నాన్నగారికి రుణపడి ఉన్నాను. ఈ క్రమశిక్షణ మాకు మా నాన్నగారి నుంచి వచ్చింది. ఆయన ఎక్కడ రాయలేదు కానీ ఇలాగే చేసేవారు పనులు. ఆయన కాఫీ తాగే సమయం అసలు తువ్వాలు పెట్టి కాళ్ళు తుడుచుకునేవారు ఆయన. అదొక ప్రక్రియ. పర్టికులర్గా మా తాతయ్య గారు కూడా చేసేవారు, బాగా గుర్తు. ఆయన పాదాలు, మా నాన్నగారి పాదాలు ఆయన ఎర్రగా పొడుగ్గా ఉంటారు. ఆయన మీరు ఎలా ఉన్నారేమన్నారు కానీ మన అమ్మకోలు ఆయన పాదాలు గులాబీ పువ్వులో ఉంటాయి మా నాన్నగారి పాదాలు. అవి ఇలా పైన పెట్టుకుని ఆయన తువ్వాలు పెట్టి తుడుచుకోవడానికి ఒక పావు గంట తుడిచేవాడు ఆయన. అసలు చూస్తే మాకు కొందరికి ఏదో ఏమిటంత శ్రద్ధ అవసరం అని, అలాంటి మనిషికి ఆ శ్రద్ధ అవసరమే అనిపించేది నాకు. అంత అందమైన వాడు, గులాబీ పువ్వులో ఉన్నాడు, తుడుచుకున్నాడు. ఆయన పాదాలు ఆయనకి ఇష్టం. కానీ ఎప్పుడు చూసినా దండం పెట్టాలనిపించింది. ఆయన అది ఎలా ఉండదంటే ఆ క్రమశిక్షణ ఎక్కడ రాయలేదు ఆయన. అప్పట్లో ఈ రాత సాధనాలు అవి తక్కువ కదా, కానీ అలా జరిగేది. భోజనం ఒక సమయం, పడక ఒక సమయం, మళ్ళీ లేవడం కూడా అంతే. మళ్ళీ పడుకున్నాం కదా ఇంకా సాయంత్రం టీ పెట్టాక లేపడం కాదు. అది ఆయన నుంచే వచ్చింది నాకు. అది నేను ఇంకాస్త నా వృత్తిరీత్యా ఇంకొంచెం గట్టిగా చేసుకున్నాను. అంటే ఆయన 2-3 గంటలు అలా కూర్చుని కబుర్లు చెప్పేవారు, గుడరుగు మీద కూర్చుని. అది ఆయనకి నడుస్తుంది, నాకు నడవదు. నేను చదువుకోవాలి. ఈ రోజు నుంచి నేను కూడా ప్లాన్ వేసుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఏవో మేజర్గా వంట, బాక్సులు, ఆఫీసు, షూటింగ్స్, ఫాలో అప్లు ఇవి తప్ప కాస్త ఖాళీ దొరికితే గేమ్ ఆడేస్తున్నాను. ఈ ప్రణాళిక వల్ల నేను ప్రత్యక్షంగా సాధించిన ప్రయోజనం ఏమిటంటే నా గ్రంథాలయంలో 1167 పుస్తకాలు ఉన్నాయి. నా గ్రంథాలయం 1167 పుస్తకాల్లో ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నేను 1148 ఎన్నో చదివేశాను. ఇంకొక 10-12 ఉన్నాయి చదవాల్సినవి. అన్నీ అయిపోయాయి. బయట నుంచి తెచ్చినవి, క్లాసు కోసం చదివినవి, పరీక్షల కోసం చదివినవి, ప్రసంగాల కోసం చదివినవి ఇంకో 1000 ఉంటాయి బహుశా. అది తీసేయి. మా ఇంట్లో పుస్తకాలు నేను చదవాలి వద్దా? ఎందుకు పెట్టుకున్నది అలంకారానికి? టేబుల్ వెయిట్, పేపర్ వెయిట్ పెట్టిన దానికి, పుస్తకం పెట్టిన దానికి తేడా ఉండాలిగా. పేపర్ వెయిట్ బరువు కోసం పెడతాం, పుస్తకం బరువు కోసం పెట్టాం కదా. మనం బరువు తీరడం కోసం పుస్తకం పెడతాం. అది చదవాలి కదా. చదివితే మనకు ఉపయోగం. ఏదో మనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఎక్కడో ఒక చోట 2 గంటలు మాట్లాడక తప్పదు రోజు. ఇంకోళ్ళకి చెప్తాం ఉపయోగించే విషయం. చదవకపోతే ఎందుకు? ఈ నియమం, ఈ అరగంట గంట ఈ నియమం పెట్టుకోవడం వల్ల దాదాపు 2000 పుస్తకాలు మావైతే పరాయివైతే నేను చదవగలిగాను అంటే ఎంత జ్ఞానం ఎలా సంపాదించాం. ఇది పెద్ద ఆదర్శం కాదా? ఇంతకంటే ఆదర్శం ఏమిటి? అది ఉపయోగం దినచర్యలో. ఇప్పుడు మీరు ఒక్క సెకండ్ కాస్త రెస్ట్ తీసుకోండి. మీ గురించి మేడం అడుగుతాను. అది తప్పకుండా. మీకు ఆల్మోస్ట్ మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి ఇప్పటికి? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు అయింది. మొట్టమొదటిసారి ఎప్పుడు చూసారు ఆయన్ని? గుర్తుందా మీకు? మా పెళ్లి చూపుల్లోనే చూసాం. అవునా? పెళ్లి చూపులకి అప్పట్లో మీకు ఫోటో అది పంపించారు ఆయన ఫోటో? అలాంటివి ఏం లేవండి. డైరెక్ట్గా చూసారు. ఏమనిపించింది మీకు? మీరు ఏమన్నా ప్రశ్నలు వేశారండి అప్పుడు ఆవిడ్ని? అప్పుడు చెబుతుంది, అడగండి. సరే చెప్పండి, మీ పెళ్లి చూపుల విశేషాలు చెప్పండి. ఆయన గురించి చెప్పారు, ఆయన చదువు గురించి అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత నా ఇష్టదైవం ఏంటని అడిగారు. నాకు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇష్టం. అంటే ఆ చిన్న ప్రపంచంలో అప్పటికి ఆయన బాగా తెలుసు అంతే. ఓకే. వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అన్న. నేను వెళ్తూ ఉంటాను, నాకు ఇష్టమే, కళ్యాణ వ్యాఖ్యానానికి కూడా వెళ్తూ ఉంటానని చెప్పారు. ఆ తర్వాత ఇంకెవరు ఇష్టం అన్నారు. రాముడు అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు, అందుకని రాముడు అంటే ఇష్టం అన్నాను. రాముడు అంటే ఇష్టం అన్నాను అంతే. ఈ క్యారెక్టర్ ఏమీ చెప్పలేదు. రాముడు అంటే ఇష్టం, నేను రామచంద్రుణ్ణే అని చెప్పారు. చేసుకోమని చెప్పారు మిమ్మల్ని అని చెప్పారు ఈయన నాకు. నేను చేపట్టిన చేతుని వదలను అంతే, నేను రాముడినే అని చెప్పారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. నాకు రాముడు అంటే ఇష్టం అనగానే ఈ సమాధానం ఆశ్చర్యం వేసి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకు చెప్పాను. అంటే క్యారెక్టర్ ఏమి అనలేదు, నేను రాముడు అంటే ఇష్టం, నాకు రాముడు అంటే ఇష్టం. అందుకే రాముడిలో ప్రత్యేకత ఏకపత్ని వ్రతం కదా. వీరత్వం అన్నీ ఉన్న అనేకం ఉన్నాయి. రాముడిలో ధర్మ నిర్వహణ చాలా ముఖ్యం. ఏకపత్ని వ్రతం చాలా చిన్న విషయం, దాన్ని అంత పెద్ద చేయక్కర్లేదు. పైగా నిజానికి ఆనాటి క్షత్రియులు రాజుల్లో ఏకపత్ని వ్రతం అనేది అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఇప్పుడు ఎక్కువ మంది భార్యలు ఉన్న వాళ్ళు దేశాన్ని నేను దోచుకుతాను లేదు అంటే మీరు సమర్థిస్తున్నారు. దాని గురించి దానికి దీనికి సంబంధం లేదు. పరిపాలన, రాజు అన్నాక పరిపాలన ముఖ్యం, కానీ ఆయన 2-3 చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. మీరు రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, మరి రాణుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పరా? అది వేరే విషయం. ఆ మాటకు వస్తే తగాదాలకు వీళ్ళు ఎక్కువ మందిని చేసుకోవడమే కారణం.
లేకపోతే ఎందుకు తగాదాలు వస్తాయి? దశరథుడు కైకైన స్వార్థపరురాలు అంటారు, కానీ దశరథుడు కారణంగా ఆవిడ అయింది, లేకపోతే ఎందుకు అవుతుంది? అది వేరే విషయం. కానీ రాముడిలో ధర్మ నిర్వహణ ఇవన్నీ ఉన్నాయి. కానీ స్త్రీలు రామచంద్రమూర్తిని ఇష్టపడ్డారు అంటే నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే ఏకపత్ని వ్రతం వల్ల ఇష్టపడతారు. పరిపాలన ధర్మ నిర్వహణ వారికి ఎందుకు అనిపిస్తుంది? అది వీరత్వం ఇవన్నీ కాదు, మనిషి గీటు దాటడు. నేను ఆ రోజు ఓ ప్రమాణపూర్వకంగానే అన్నా, ఖచ్చితంగా మీరు అటువంటి రాముడినే చూస్తానన్న. ఆ నచ్చిన క్వాలిటీ ఉంటే నాకు అర్థమైంది. ఆ మాట ఇప్పుడు ఈ మధ్య కూడా 15 రోజుల క్రితం నేను అలాగే చూస్తున్నాను అనుకుంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్న రంగానికి, ఇంతకుముందు ఉన్న అవధాన రంగానికి, అప్పటి నా వయస్సుకి, నాకున్న ఆదాయానికి, నాకున్న పేరు ప్రఖ్యాతులకి ఎన్ని రకాల వెనకాల చాపల్యాలకు అవకాశం ఉంటుందో ఊహించగలను. చాలా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడి తప్పుకున్నవాడు ఉన్నారు. ఆ భయం సహజంగా భార్యకు ఉంటుంది, నాకు ఉంటుంది ఎప్పటికప్పుడు. కొన్ని సందర్భాల్లో నేను మా అమ్మవారి దగ్గర అమ్మ నన్ను కాపాడని ఒత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే మనస్సులోకి చెడు ఆలోచన రాకుండా కాపాడుతుంది. అది కూడా అయిపోయిన మన మనస్సులో ఒక పొరపాటు ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర చెప్పుకోవచ్చు. ఇంకెక్కడ చెప్పుకుంటాం? నేనేమిటమ్మా నా స్థాయి, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఎప్పుడైనా వస్తే కూడా ఒకసారి పాపపు చింతయంచు బలవంతముగా మరలింపనేటికిన్ పాపము పుణ్యము పరమ పావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. పాపము పుణ్యమున్ పరమ పావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. ఈ పయన్ చీపురు తోడ చిమ్మెదను చింతను చింతను గూర్చి చింతను. ఇలాంటి పద్యాలు తన్నుకుంటూ వచ్చాయంటే కారణం అది. అయితే నాకు గొప్ప నమ్మకం అమ్మవారి మీద, భగవంతుడి మీద. ఎందుకంటే ఈ పద్యం ఇలా చెప్పి నా మనస్సులో భావం అక్కడ కక్కగానే ఆ భావం దూరం అయిపోయింది. అంత గొప్పతనం ఉంది కలుగుతాం. భారం తీరిపోతుంది. చెప్పేశాం. ఆవిడ చూసుకుంది అలాగే. మనిషి తప్పటోడు వేయకుండా, దిగజారిపోకుండా, ఇంత డబ్బు రాని ఏమి రాని దాని మీద కాంక్ష లేకుండా, మాకు ఏమీ లోట్లేదు, భగవంతుడి దేవల్ల శుభ్రంగా ఉన్నాం. పొలం ఉంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆవిడ బంగారం చూస్తున్నారుగా ఉంది, ఏమి లోట్లేదు. కానీ దాని మీద వ్యామోహం. మీకు ఎప్పుడన్నా అమ్మ నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ, భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భం కానీ అనిపించిందండి? ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ఉందిగా నమ్మకం, దానికి ఉంది. కానీ నువ్వే దిక్కు, నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేరు అని 3-4 సందర్భాలు ఉన్నాయి. అన్నీ మనం బయటికి చెప్పగలిగినవి కాదు. కుటుంబ పరంగా ఉండొచ్చు, బయట సామాజికంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఉద్యోగపరంగా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగాలు తరచు మారాల్సి వచ్చింది. ఇక దోషం వారిదే నాదా ఆ చర్చ ఇప్పుడు అవసరం. ఆ మార్పులో చాలా కంగారుగా ఉండేది. ఎప్పుడు పాపం తను సహకరిస్తూనే వచ్చింది, కానీ నాకు కంగారు ఉంటుంది కదా. అలాగే ఏదో పౌరుషానికి పోయి సొంతంగా కాలేజీ పెట్టాను, 2 ఎకరాలు. అటువంటిప్పుడు మరి ఎవరండి శరణం? ఎకరాలు ఎవరు కొంటారు? ఏదైనా కానీ నీ కనుపాపను నమ్ముకున్నాను అని ఆ పద్యాలు చెప్తూనే ఉన్నాను. ఒక సందర్భంలో బాగుందమ్మా సహస్రావధానం చేసినా కూడా నాకు సరైన డబ్బు రాలి. ఎందుకంటే ఎవరిని అనవలసిన పని లేదు, వసూలైందే అంత. వాళ్ళు ఏం చేస్తారు? ఆ అవధానం చేయించడమే చాలా గొప్ప విషయం. కాకినాడలో ఐడియల్ కాలేజీ లెక్చరర్లు చందాలు వేసుకుని చందాలు వసూలు చేసి జరిపించారు. అంతకంటే ఎక్కడ చేస్తారు? వారు నాకు చాలా మహోపకారం చేశారు. నేను సాహసం చేసింది నేనైనా, వాళ్ళు నడిపించాలి కదా, మరి కార్యక్రమం నడిపించాడు. డబ్బు అనుకున్నది రాలేదు, అనుకున్నది తక్కువే, అది రాలేదు. కానీ అప్పుడు కూడా నేను సరస్వతీదేవి దగ్గర నిలబడి ఏం చేస్తే ఏం ఉపయోగమా? ఈ స్థాయిన్ బొడగంటినంటని మహాసంతోషమున్ పొందితన్ గేయంబున్నను గాయములు తొలగునే గీర్వాణి సంపన్నతా స్థాయిన్ నాకు అనుగ్రహించి జనని సంసారమున్ బ్రోవవే. ఇక అన్నీ ఉన్నాయి కానీ అంటే కావలసినంత డబ్బు లేదమ్మా, ఉండకపోతే మరీ పేదవాళ్ళమేం కదా, ఆ పేదరికం మాకు ఎప్పుడు తెలియదు. మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చిన పొలం ఉంది, ఆ ఇబ్బంది లేదు. కానీ అధైర్యం ఉంటుంది మనసులో. ఈ పొలం 2 ఎకరాలే కదా, ఇది మిగులుతుందా? పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, సరిపోతుందా? ఈ వేళ ఉన్న ఫీజుల్లో 2 ఎకరాలు ఏమిటమ్మా ఈ వేళ? అంతే కదా. ఈ భయం నేను ఒక 40 ఏళ్ల వయసులో నాకు ఈ భయం ఉంటే ఆశ్చర్యం లేదు. నేను సరస్వతీదేవి దగ్గర మొత్తుకున్నాను. సంపన్నతా స్థాయిని నాకు అనుగ్రహించి జననీకి సంసారమును బ్రవవే. సంసారం గడవడానికి అడుగుతున్నానమ్మా, నేను కోట్లమ్మని నేను అడగడం లేదు. నా కోపం గురించి అయితే ఆవిడ చెబుతుంది. అలాంటిది చెప్పు. కోపం వస్తూ ఉంటుందండి ఆయనకి, తాటేకమంట. అది అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి పానే పోతుంది, వస్తుంది, అనగానే పోతుంది, అనగానే పోతుంది. పైగా నేను ఎప్పటికీ ఉప్పు కారాలు మానలేదు, ఇంకా ఎక్కువ తింటాను నేను. కారం తక్కువైతేనే అడుగుతాను నేను, ఎక్కువైతే అడగను. ఒక్కోసారి ఏమిటి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఉంటుంది.
మా అమ్మ గుర్తొచ్చింది అంటారు కానీ కారం ఎక్కువైందని చెప్పాను. ఎందుకంటే ఎక్కువైంది అన్నాము ఒక చెప్పు తిండి పెట్టేస్తుందేమో చెప్పను, ఎక్కువైనా తింటాను. మా ఇంట్లో కొంచెం కారాలు ఎక్కువే. ఉప్పు సరే మామూలుగానే ఉంటుంది, అది ఎలా ఎక్కువైతే తినలేదు. అవి ఉన్నాయి సహజంగా ఉండేవి, మామూలుగా ఉంటాయి. కానీ నాకు నా తత్వశాస్త్రం నాకు నేర్పింది చిన్నప్పటి నుంచి. స్వభావం కూడా అంతే, మా అమ్మ ద్వారా నేర్చుకున్నది. శాస్త్రం ద్వారా ఇంకాస్త పెరుగుతుంది. తాటాకు మంట అంతే, టక్కుని ఇలా లేస్తుంది, చల్లనిపోతుంది. ఆవిడ నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే అనుభవం మీద ఆ కాసేపు మాట్లాడదు. ఓహో, వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోతుంది. అలాగా బాగోలేదు వదిలేసి. ఇంకప్పుడు కనుక వాదన పెరిగింది అనుకో ఏమవుతుందో తెలియదు. మా అమ్మ వెనకాల ఉండి ఉండి నాకు నేర్చుకున్నాను. అది ఆవిడ గురించి చెప్పు. మా అమ్మ నుంచి బోల్డ్ అనుభవం. ఈ మధ్య దాకా మా అమ్మ నా దగ్గరే ఉంది. మా అత్తగారు మొన్నట మా అమ్మ చాలా సౌమ్యరాలు. ఎందుకు ఆడపిల్ల దగ్గర ఉండకూడదు అంటున్నారు కదా? మా అమ్మ నా దగ్గర ఉండమంటే ఆడపిల్ల వాళ్ళ దగ్గర ఎలా ఉంటానమ్మా అంటోంది. నా అవసరం రావట్లేదు ఆవిడ. ఆ ఫీలింగ్ వదిలేమనండి, చక్కగా తెచ్చుకుని ఒక ఏడాది ఉంచుకోండి కదా, హాయిగా ఆనందంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ దగ్గర ఎక్కువ ఉండేదాన్ని. ఈయనకి అర్థమైంది ఆ విషయం. వాళ్ళ అమ్మ అంటే కొంచెం అటాచ్మెంట్. మీ అత్తగారు మీ ఇంట్లో ఉన్నప్పుడు 4-5 ఏళ్ళు ఉన్నారు. నిజంగా మీ మనసులో ఒక అల్లుడుగా మీరేమనుకున్నారు? నేను ఆవిడ మీద పద్యాలు చెప్పానమ్మా. ఆవిడ పట్ల నాకు ఈవిడ పట్ల ఉండేది ప్రేమ, ఆవిడ పట్ల ఉండేది భక్తి. ఒక మాటలో చెప్పాలంటే మా అమ్మ కంటే కూడా మా అత్తగారు గొప్పది. అంటే నేను స్వభావం గురించి కాదు, ఆ సేవ. మా మామగారికి పక్షపాతం ఏదో వచ్చింది కదా, వచ్చి 12 ఏళ్ళు మంచంలో ఉండిపోతే ఇక ఈ సుమతి అనసూయ ఎవరూ సరిపోరండి ఆవిడకి. అంత సేవ చేసి పైగా ఆయనకి మనసు కూడా పనిచేయట్లేదు, మెంటల్లీ డిటీరియరేట్. ఎవరు చేస్తున్నారో తెలియదు, చేస్తున్న సేవ భార్య చేస్తుందన్న విషయం తెలియదు మా మామగారికి, చెట్టిన నాగేశ్వరరావు గారికి తెలియదు. కానీ అటువంటి మనిషిని మంచంలో పెట్టుకుని ఆవిడ పెళ్ళిళ్ళు మానేసి, పొరుళ్ళు మానేసి, పుణ్యాలు మానేసి, బంధువులను వదిలేసి, సమస్త శుభాశుభకార్యాలు వదిలేసి, భర్తే నాకు ముఖ్యం, నేను ఎక్కడికి రాను అని చెప్పి ఎలా చేసేదంటే మళ్ళీ వైభవంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టించి ఏదైనా పిండి వంట, ఆయనకి ఇష్టమైన పిండి వంటలు ఏమన్నా ఆ రోజున ఆ పిండి వంట చేసి తిన్నా తినకపోయినా నోటికి అలా తగిలించి ఇప్పుడు తినడం. ఇక ఎవరైనా ఉంటారు ఈ కారణం అసలు అలాగే. మరి ఆవిడ మా ఇంట్లో ఉంటాను అని ఆవిడ అనకముందు నేను అడిగి పిలిపించుకున్నాను. ఎందుకంటే ఈవిడ అక్కడ చనువు ఎక్కువ సహజంగా. నీ దగ్గర ఉంటే బాగుంటుంది కదా, తీసుకురా అంటే తెచ్చుకుందా మన ఇద్దరం వెళ్ళని అక్కడ మా అన్నయ్యకి చెప్పి ఎందుకంటే అతను ఆయన బాగా చూసుకుంటారు, ఆయన ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఆయన పంపించమంటే ఆయనకి అనిపిస్తుంది కదా, ఎందుకంటే వద్దు బాబు మీరు బాగానే చూసుకుంటారు కానీ మాది కొంచెం అట్టు పెట్టుకోవాలి. పైగా అప్పుడు మా అమ్మ పోయిన కొత్త, మా అమ్మ లేదు కదండి, మాకు అమ్మ కావాలి కదా, అది పంపించాను. మా అమ్మ వెళ్ళిన సంవత్సరానికి ఆ సేవాభావం మా అమ్మకు మొదటి నుంచి, నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి అలవాటు ఉంది. చూసాను నేను. అసలు మా అమ్మమ్మకి చేసింది, మా పెద్దమ్మకి, మా నాయనమ్మ గారికి, అందరికీ అటువంటి మహిళలు కాదమ్మా, అటువంటి మనుషులను చూడలేదు. పురుషులు కూడా లేదు. ఇప్పటికి కూడా 83 ఏళ్ళు ఇప్పటికి ఉరుకుతూ ఉంటుంది. అది ఎక్కడ పడుతుందో అని దాన్ని పట్టుకోవడం ఉంటే సగం పని ఆవిడ చేస్తుంది. ఈ తోటకూర నేను గెలలేనా, నువ్వు గెలాలా అని కూర్చుంటున్నా. మా అమ్మ ఉన్నప్పుడు అలాగే చేసేది. అది ఆ మొక్కలేమో ఇలా బారా అమ్మాయి నేను జరుగుతా. మా అత్తగారు అలాగే చిన్నపిల్లలు నువ్వేం, చిన్నపిల్ల ఏమిటి 50 ఏళ్ళు, చిన్నపిల్లలు నువ్వేం జరుగుతావు అని ఆవిడ జరిగేది. వాళ్ళకి ఏమిటి నా పని చేయడం అలవాటు. అటువంటి సంస్కారాల్లో పెరిగాం మేము. ఆవిడ అంతే, నేను అంతే. మధ్యలో ప్రవచనాలు చెప్పను అని చెప్పి మీరు కంటతడి ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్లీ నేను అది కారణం నేను చెప్పాను కదా, యోగ వాసిష్టం ప్రభావం, ముఖ్యంగా రమణ మహర్షి యొక్క ప్రభావం చాలా పడింది నాకు, ఇప్పటికీ ఉంది అలాగా. ఇవి ఎంత చేసినా ఏం చేసినా లోకానికి మనం ఏదో నామమాత్రంగా చేయగలిగింది చేయాలి తప్పితే దీనివల్ల ఏదో అయిపోతుందని అనుకోవద్దు. లోకాన్ని సంస్కరించడం కంటే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడమే ముఖ్యం, ఆత్మజ్ఞానం పొందడమే అన్నిటికంటే ముఖ్యం అనే రమణ మహర్షి మాట నన్ను బాగా ఏడాది పాటు నలిపేసింది. అంటే ఆ చిత్తశుద్ధి నాకు మొదటి నుంచి ఉంది భగవంతుడి దేవుడు. నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి నేను చేయలేనండి. ఎవరి కోసమో ఏదో చెప్పడం, అలాగే చెప్తే పోతే నచ్చదండి జనానికి, నచ్చకపోయినా సరే నిజమే చెప్పాలి, ఒకడికి నచ్చిన మంచిది. ఎందుకు దాస్తున్నాం మనం? ఇంత గొప్ప సాహిత్యం ఉంది మనకి, దీన్ని దాస్తున్నాం. మన సాహిత్యంలో ఈ గుడి నమ్మకాలు లేవమ్మా, అంత చైతన్యం, అది అపూర్వమైన జ్ఞానం అని చదువుతున్నప్పుడు ఆ చిత్తశుద్ధి ఎలా ఆలోచింపచేసిందంటే ఆత్మజ్ఞానం ముఖ్యం, ఆత్మజ్ఞానం ముఖ్యం, నిన్ను నువ్వు తెలుసుకోవడం ముఖ్యం అన్నప్పుడు నేనెవరో అని తెలుసుకునే ప్రయత్నం నేను ఇంట్లో కూర్చొని చేయాలి. కానీ ఇంకా ఏదో అవధానాలు, ఉపన్యాసాలు, ప్రవచనాలు అని వెళ్ళిపోతూ ఉంటే నెలలో 20 రోజులు పైన
ఆ క్షోభం, ఆ ఇబ్బంది అంతా ఆవిడ పడింది నిజానికి. నెలకి 20 రోజులు ఇంట్లో ఉండకపోవడం అంటే భారీ పరిస్థితి ఏంటండి. పైగా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఎక్కడో పిహెచ్డీ ఒకడు, ఉద్యోగం ఒకడు, వాళ్ళు వేరే ఉంటారు. ఓ 10 ఏళ్ళుగా సుమారు మా పిల్లలు మాకు దూరంగానే ఉన్నారు. మరి ఇంట్లో ఇవి ఒక్కటి వాళ్ళ అమ్మగారు ఉన్నారు కూడా సరే, ఇప్పుడు ఆవిడ కూడా లేదు. ఆవిడ మళ్ళీ కొంచెం పెద్ద వయసు, ఆవిడ 83 ఏళ్ళు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని కొడుకు దగ్గర ఉండడం మంచిదని అంటే పంపించాము. తనకు అక్కడ ఉండాలని ఉంది. మనం అడుగుతాం కానీ హక్కు అక్కడే కదమ్మా, హక్కు అక్కడే కదా. ఆవిడ పంపించాం. కానీ మాకు మనసంతా రోజు మాట్లాడకపోతే తోసదు. మాట్లాడాలి సహజంగా, మరి సరే తల్లితో ఇంకా అంతకంటే కాలక్షేమం ఒకటి. అది నాకు ఆ చింతనలో ఉన్నప్పుడు ఒక ఏడాది బట్టి సుమారుగా మన 2018 నవంబర్ 26 ప్రకటించాను. నేను కన్నీళ్ళు పెట్టుకుని ప్రకటించాను. ఆ ప్రకటనకు ఒక ఏడాది బట్టి నలుగుతోంది చాలా నా మనసు. ఇదేమిటి వెళుతున్నాం బాగా. నేను చూసిన చోట కొన్ని చోట్ల కార్యకర్తల్లోనే రకరకాల భ్రమలు, మాయలు, ఏదో రాజకీయం పెట్టుకుని మన పిలవడం, లేకపోతే ఎవరి మీద పోటీకి మన పిలవడం. వారిని పిలిచామండి, వారు రానన్నారండి, మీరు రండి అంటే వారు రానంటే నేను రావాలా? అది అంటే దానికి నేను ఏదో కదిలిపోతాను వాళ్ళ ఉద్దేశం. నాకు అసలు అలాంటి మాట మాట్లాడితే మరీ చిక్కాకు. ఆయన రానన్నారంటే ఒక అర్థం ఉంది కదండి, ఆయన రాయన చూడడం నేను ఎందుకు రావాలి, నేను రానన్నా. ఈ పోటీలు పెట్టేస్తారండి సహజంగా. పైగా ఎలా తయారైందంటే భక్తి పెరగడం వల్ల మంచితో పాటు చెడు ఉంటుందని ఆర్భాటాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి గుళ్ళో బ్రహ్మోత్సవాలే. బ్రహ్మదేవుడు అంత లోకమైపోయిన వాడు ఎవరు లీడింగ్ దేవత. మొత్తం ప్రతి దేవుడు కాళ్ళ మీద తీసుకొచ్చి బ్రహ్మదేవుడు బారేస్తారు. ఆయన చేసి చాకిరి. బ్రహ్మ సృష్టికర్తమైన సామాన్యుడా, చతుర్ముఖుడు. ఆయన పట్టుకొచ్చి అంతర్దేవతలకు చాకరీ చేయించినటువంటి బ్రహ్మోత్సవాలు ఏ గుళ్ళో పడితే ఆ గుళ్ళో బ్రహ్మోత్సవాలు ఏమిటండి? కేవలం వెంకటేశ్వర స్వామి గుళ్ళో, అమ్మవారి గుళ్ళో మాత్రమే బ్రహ్మోత్సవాలు జరగాలి. ఇది ఎక్కడ శాస్త్రం ప్రకారం జరగడానికి లేదు. ప్రతి వాళ్ళకి బ్రహ్మోత్సవాలు ఏంటి? బ్రహ్మలోకుగా ఉన్నాడా? బ్రహ్మదేవుడు గుడిగట్టి వీళ్ళ చేత ఉత్సవాలు చేయించమనండి. శాస్త్రం తెలియదు, పురాణం తెలియదు. ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంటే వీళ్ళ దృష్టిలో మెగా ఈవెంట్. మెగా ఈవెంట్ అంటే ఓ పెద్ద హడావుడి చేసేయచ్చు. మామూలు ఉత్సవం అంటే బ్రహ్మోత్సవం అంటే అందరూ వస్తారు. దానికి మమ్మల్ని పిలవడం 15 రోజులు. ఏంటి 15 రోజులు చేస్తాం? 15 రోజులు ఒక చోట నుండి ప్రవచనం చెప్తే నష్టం ఏమిటో తెలుసా? నాకు, ప్రజలకు లాభం పక్కనట్టే. ఆ ఊరు కంపంతా నాకు అంటుకుంటుందండి. 10 రోజులు అక్కడ ఉన్నాను. నాకు నియమం నేను 10 ఏళ్ళుగా పాటిస్తున్నాను. 3 రోజులు మించి నేను స్వర్గలోకంలో కూడా ఉన్నాను. దేవేంద్రుడు నన్ను పైకి తీసుకెళ్ళి అవధానం చేయమంటే 3వ రోజు కిందకి పంపాల్సింది. 3 రోజులు మించి ఉన్నాను. ఎందుకంటే వెళ్ళిన రోజు వెళ్ళిన హడావుడు, వచ్చే రోజు వచ్చే హడావుడు, మధ్యలో ఒక్కరోజే జిడ్డు అంటుకునే అవకాశం లేదు. లేకపోతే మనం ఉన్న వసతిలోకి మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు వచ్చేసి ఈ రాజకీయాలన్నీ మనకి మప్పేస్తారు. అక్కడ వారి మీద వీరు, వీరి మీద వారు చెప్పేసి ఇవన్నీ మన బుర్రకు పట్టేస్తాయి. నేను పెట్టుకోను. ఆ నిర్ణయంతో ఉండి ఒక్కసారి నాకు సంచలనంలో ఏడాది పాటు నలుగుతోంది. అదే ఆకస్మిక నిర్ణయం కాదు. నిజానికి ఆవిడకి తెలుసు. ఏడాది పాటు నేను ప్రిపేర్ చేస్తున్నాను. అంటే మానేస్తే డబ్బు ఉండదు, వచ్చే ఆదాయం ఆగిపోతుంది కదా, 90% తగ్గిపోతుంది. పేరు ఉండదు, బయట టీవీలు రోజు కనపడడం, పాతవే వేస్తారు. ఇవన్నీ తట్టుకోవాలి మానసికంగా. అయ్యో కనపట్టలేదు అని మళ్ళీ అనుకోవడం, ఎవరో 2 సార్లు ఎక్కడో కనపడి ఈ వచ్చి మీరు కనపట్టలేదు ఏంటంటే మళ్ళీ కనపడే ప్రయత్నం చేయడం, ఈ కూర్చోండి. కానీ అలాంటివి లేవి. నీ దగ్గర ఏంటంటే తను ఎవరో గుర్తించాలి, తనతో మాట్లాడాలి, తన కోసం పొగడాలి, ఆశించరు. తను ఏంటో తనకు బాగా తెలుసు. నేను 6 నెలలుగా అడుగుతున్నానే ఇంటర్వ్యూ తెలుసా మీకు? వద్దమ్మా, చాలా చెప్పేశాను, ఇప్పటికి చాలా అయిపోయింది, వద్దమ్మా ఇవ్వనన్నారు. మీరు దుర్మార్గులండి నిజంగా. అదే ఆ దుర్మార్గుడు అన్న మాటకి ఈ మాట ఎందుకని ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, మాకెవరేమండి అని చెప్పని ఆ ఆలోచన మనసులో ఉన్నప్పుడు అండి మనం తట్టుకోవాలి. మన మనసులో మనం తట్టుకుని నిర్ణయం తీసుకోవాలి, కానీ వేరే కారణంగా మార్చుకోకూడదు. మళ్ళీ ఎవరో నలుగురు కనపడదు. ఇప్పుడు పాపం చూడు, సినిమా వాళ్ళు పడుతూ ఉంటారు ఇబ్బంది. ఒక హీరో ఉంటాడు కొత్తగా, ఒక అతను హీరో. కానీ మానసికంగా సిద్ధం అవ్వాలి ఎప్పుడు కూడా. మనం తెర వెనక్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడాలి. ఎంతసేపు మనమే ఎందుకు ఉండాలి? అదే ఈ భావం అలవాటైతే అసలు అత్త కోడళ్ళకి కూడా ఏమీ రాదు. బాగా చెప్పు. అది ఈ భావం అర్థమైతే అత్త కోడళ్ళు కూడా సుఖంగా ఉంటారు. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, 10 ఏళ్ళు చేసుకుని భావన అత్తగారికి ఉండాలి. మనం పెద్దావిడ కదా, ఆవిడ సంప్రదించి చేసుకుంటే బాగుంటుందని ఆ అమ్మాయికి ఉండాలి కదా. సంప్రదిస్తే మంచిదే కదమ్మా. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు విలువిస్తే అతను సంతోషిస్తాడు కదా. ముఖ్యంగా మేము పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకు చూసుకోవడం వల్ల మేము పొందిన గొప్ప ప్రయోజనం ఏంటో తెలుసా? భౌతికంగా ప్రయోజనం చెబుతున్నా, కక్కుర్తి పని కూడా చెబుతున్నా. మాకు వైద్యం ఖర్చు తగ్గింది. ఏం వచ్చినా మా అత్తగారు మా అమ్మగారు ఏం దీనికి అంత కంగారే. మా అమ్మాయి అయితే అసలు గొప్ప వైద్యం, చిట్కా వైద్యం.
వెనపూస రాస్తే పోతుందిరా, జీలకర్ర తింటే పోతుందిరా నీ మొహం. మంత్రం వేసేవారు మంత్రం పైగా అత్తయ్య గారు చేయి నొప్పి పెట్టిందంటే చాలు, దావే మంత్రం వేస్తాందా అమ్మాయి ఇలా రా అనేవారు. ఎవరు వారు ఇరుకు వారు ఏదో చెప్పేది మంత్రం తెలుగు. అది చెప్తే పోయేది ఖచ్చితంగా వాడు అనేది, మంత్రం వేస్తే పోయింది గోబీడు మంత్రాలు కూడా వచ్చా అనేవాడిని. అలాంటివన్నీ ధైర్యం కల్పిస్తారండి పెద్దవాళ్ళ వల్ల. అన్ని ఉపయోగాలు ఉన్నాయి, భౌతిక ఉపయోగాలు చెప్తున్నా. నైతికంగా మన ధర్మం అంతకంటే మించి గొప్ప గుండె ధైర్యం అమ్మ, గుండె ధైర్యం. ఆవిడకి గుండె నొప్పి వచ్చిన తర్వాత కూడా మా అమ్మగారు 93, 2012 అంటే 7, 12, 19 ఏళ్ళు బతికింది. గుండె నొప్పి ఓసారి వచ్చాక మా అమ్మగారు 19 ఏళ్ళు బతికింది. ఆవిడ కాబట్టి తట్టుకుందమ్మా, మనకు వస్తే తట్టుకోలేము ఆ గుండె నొప్పిని. 4 స్నానం చేయవలసిందే, దేవుడికి దీపం పెట్టేయవలసిందే. ఆ రాత్రే అన్నీ కూడా అక్కడ దగ్గర పెట్టుకుని కూర్చునే పడుకునేవారు. అంత ధైర్యం ఉంది. అది అంత ప్రేమ అనుభవించిన వాళ్ళం మేము ఒకసారి. కాబట్టి మాకు తట్టుకోకపోవడం అనేది ఏం లేదు, అన్ని తట్టుకోవడం అనేది నేర్చుకుని. ఒక ఏడాది బట్టి నేను తయారు చేశాను ఇంట్లో. సరిపడి డబ్బు ఉంది మనకి, ఏదో పొలం ఉంది, ఇల్లు ఉన్నాయి, పర్వాలేదు. మనం ఉంటున్న ఇల్లు ఉంది, అద్దెకి ఇంకోటి ఇచ్చాం వస్తుంది, ఈ డబ్బు ఇంత ఉంది, పర్వాలేదు కదా, మనకేం ఇబ్బంది. ఎందుకంటే ఇవన్నీ అంటున్నారు ఇప్పటికే ఎక్కువ, అదే ఇప్పటికే ఎక్కువ అనే మాట కోసం అని ఇలా నెమ్మదిగా తయారు చేసుకుంటూ వచ్చి ఆ రోజు సాయంత్రం కోటి దీపాలు వేదిక మీద ప్రకటించే రోజు పొద్దున్న చెప్పాను వీళ్ళకి. మా అబ్బాయి కూడా ఇంట్లో ఉన్నాడు. ఆ వేళ అబ్బాయి నేను ఇలా ప్రకటించదలుచుకున్నాను, ఇక ఇప్పుడు మాట ఇచ్చినవి చేస్తాను. ఒక 2-3 నెలలు మన మార్చి వరకు ఉన్నాయి, ఇచ్చినవి ఉన్నాయి. 4-5 నెలలు ముందే బుక్ అవుతున్నాయి కదా. కానీ ఈ బుకింగ్స్ కూడా ఏమయ్యాయంటే మీరు ఆశ్చర్యపోతాను, 2020 మార్చిది మొన్న అడిగారా మనం. ఎప్పుడు 2019 జూలైలో ఉన్నాం మనం, 2020 మార్చి ఇప్పుడు రాసుకోండి సార్ మీరు దొరకరు. ఇక ఈ లెక్క నేను మొత్తం ఇక 60 ఏళ్ళు బుక్ అయిపోతాను, ఇంకో 10 ఏళ్ళ పాటు. అందుకని ఎక్కడో అక్కడ దీనికి చుక్క పెట్టకపోతే ఇది పాశమైపోయేలా ఉంది మనకిది. ఒకనాటికి సభ లేకపోతే మనం ఖాళీగా ఉండలేమేమో. ఇంకా సాయంత్రం వేసేది కొంతమంది సాహిత్యవేత్తలు ఉందా ఇబ్బంది, ఎవరు పిలవకపోతే నన్ను మర్చిపోయారండి, మనం ఎందుకు గుర్తుంటామండి అని రకరకాల వ్యాఖ్యానాలు. అలా మాట్లాడమంటే నువ్వు సాహిత్యవేత్త కాదు, అసలు ఈ సాహిత్యం నీకేం పట్టలేదు అనమాట, ఒంటరిగా ఉండలేకపోతున్నావండి. అందుకే కవి అన్నవాడు తత్వవేత్త కావాలమ్మా. దేవుణ్ణి నమ్మకుండా, తత్వం తెలియకుండా కవులు సుఖంగా ఉండలేరు. రకరకాల భౌతిక సిద్ధాంతాలతో కవులు రాసే వాళ్ళకి నాకంటే చిన్నవాళ్ళుగా భావించి నేను చేసే విజ్ఞప్తి సలహా ఒకటే, దేవుణ్ణి నమ్మకుండా, తత్వం తెలియకుండా కవులు సుఖంగా ఉండలేరు. కవి ఖచ్చితంగా ఫిలాసఫర్ కావాలి, దేవుణ్ణి నమ్మాలి ఖచ్చితంగా, అప్పుడే వాడి మనసులో శాంతి. ఆ నిర్ణయం నేను అనుకుని అప్పుడు వీళ్ళ అనుమతి తీసుకుని అప్పుడు ఈవిడే చెప్పిన సలహా, మానేస్తారంటే మొత్తం మానేస్తాను. మరి మాట ఇచ్చినవి ఏమవుతాయి, వాళ్ళు బాధపడతారు కదా. ఇప్పటికిప్పుడు మానేస్తానంటే టీవీ ఛానల్తో కూడా ఇబ్బందే కదా. ఈ చేసినవి మానేయండి, చేసినవి చేసి అంటే సరే ఇది బాగానే ధర్మం కూడా అనేది కార్యకర్తలు ఏర్పాటు చేసుకో. అందుకని నేను చాలా ఖచ్చితంగా ఒప్పుకున్న కార్యక్రమాలు చేస్తాను, ఇక తర్వాత చేయను. ఏప్రిల్ 14 నేను భీమవరంలో ఒప్పుకున్నాను ఒక రాజుగారి దగ్గర. అది చివరి ప్రవచనం ఇంచుమించు ప్రకటించిన తర్వాత. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ నవంబర్ 26 తర్వాత ఇంకెక్కడికో వెళ్ళాలి కదా, ఒప్పుకొని చేయాలి కదా. కలిసి ఎడుతూ ఉంటే నన్ను వదిలిపెట్టి ఆవిడ్ని వదిలిపెట్టి నన్ను కాళ్ళ మీద పడి కన్నీళ్లతో ప్రార్థిస్తుంటే ఏం చేయమంటారు. 3 నెలలు నిజానికి నేను మహాసహస్రావధానం చేసి 750 పద్యాలు ఏకధాటిగా అప్పగించిన 21 రోజుల్లో లేని ఒత్తిడి ఈ 3 నెలలు అనుభవించాను నేను. ఇది ప్రేమపూర్వకమైన ఒత్తిడి, ఎవరు డిమాండ్ కాదు, అయ్యా మీ ఇష్టం, మీ దయ. కానీ జరుగుతున్నవి చూడండి. ముఖ్యంగా నన్ను కదిలించిన 1-2 మాటలు ఏమిటంటే, ఒక లాయర్ ఒక ఆవిడ హైదరాబాద్లో నాతో మాట్లాడుతూ, నేను ఒక మాట చెబుతానండి తర్వాత మీ ఇష్టం మీరు నిర్ణయించు. ఏమిటమ్మా అన్న, ఒక రోజుకి హైదరాబాద్లో 30 విడాకులు అవుతున్నాయండి, రోజుకు 30. నా దృష్టికి వచ్చినవి నేను చెబుతున్నాను. ఏడాదికి ఎన్నో మీరు ఆలోచించండి. మీరు ఈ వివాహం, దాంపత్యం, అనుబంధం ఇవన్నీ కలిపి చెబుతున్నారు మీరు. లేకపోతే ఇంకొకళ్ళు అయితే మేము అడగవండి ఈ విషయాన్ని, కేవలం పురాణాలు చెప్పేవాళ్ళు మేము అడగవండి, ఇంకోళ్ళు ఎవరో చెప్తారు, సమస్య కాదు. కానీ మీరు సామాజిక విషయాలు కలిపి చెబుతున్నారు. మీరు దంపతులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా పెంచాలి, చదువులు ఏమిటి, ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి, మీరు మానేస్తానంటున్నారు. ఇది పరిస్థితి. ఇంత తీవ్ర పరిస్థితిలో మీరు మానేయడం అంత గొప్ప నిర్ణయం. మీరు ఆలోచించుకోండి, మీకు నేను చెప్పదగిన దానిగా. ఆ మాట నన్ను 2-3 రాత్రులు నిద్ర లేకుండా చేశాను. అంటే ఏ నిర్ణయమైనా 90% మందిని సంతోషపెట్టి 10% మందిని బాధపెట్టినా పర్వాలా. నా నిర్ణయం 99% మందిని బాధపెట్టి. అంతే కదండి. మరి నిజమేనండి, మీరు మంచి పని చేస్తున్నారన్న వాళ్ళు ఒకరిద్దరు కూడా ఎవరో మహాయోగులు ఇప్పటికే గోచిబొట్టు పెట్టుకున్న వాళ్ళు, మా దగ్గర కూర్చోవాలన్న వాళ్ళు ఉన్నారేమో. కానీ మిగిలినందరూ ఏమిటండి మీరు మానేయడం ఏంటి. చివరికి నాకు చదువు చెప్పిన గురువులు, నేను గురుతుల్యులుగా భావిస్తున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి, ఏమిటయ్యా
ఏమిటది వస్తమానం మమ్మల్ని గురువు అంటావు, మానేస్తా అన్నామంటే గురువుకి చెప్పొద్దా అంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి. నిజమే మాస్టర్, తప్పు చేశాను. చాలా కాదు, తగ్గించుకో, మానవద్దు, తగ్గించుకో. నీకు శ్రమగా ఉంటే తగ్గించుకో, ఆసక్తి లేకపోయినా తగ్గించుకో. నాకు శ్రమ కాదు, నిజానికి ఆసక్తి లేదు, తగ్గించుకో, అందుకని మానవద్దు. ఇది విని నేను చివరికి 3 నెలల పాటు ఈ ఒత్తిడి వెళ్ళిన చోటల్లా ఎదుర్కొని మనం ఏదో పొరపాటు చేసాము, ఇది పునరాలోచించాల్సింది, ఏదో బండపట్టు పట్టాల్సిన నిర్ణయం కాదు ఇది, దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అందుకని మనం తగ్గించుకుంటే ఆ సమయంలో మనం జపం చేసుకోవచ్చు. ఇంట్లో మనం అనుకున్న ఏకాంతం మౌనం సాధనకి నా అదృష్టం వల్ల ఆవిడ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. పైగా సంతోషించి ఎప్పుడూ ఏం చేస్తే అదేమన్నా కాపాడుతుందని అంటుంది ఆవిడ. అసలు అన్నీ అందరూ ఎలా ఉంటే ఎంత బాగుండండి అంటుంది ఎప్పుడైనా. అసలు దాంట్లో ఆవిడకి ఏం ఇబ్బంది రాలేదు, ఎందుకంటే ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది ఆ సమయంలో. నేనేం దూరం అయిపోలేదు కదా, మనిషి అక్కడే ఉన్నాను కదా. అది పైగా ఆ మనశ్శాంతి అంతేకాదు, ఈ విద్య ఇంకోటి ఉంటుంది, ఓ మాట చెప్పాలి. పొద్దున్నే ఇలాగా లేచి ఇలా కనపడగానే ఏం గ్లో అంటుంది బ్రహ్మాండంగా. మరి ఎందుకు అంటుందో తెలియదు కానీ అంటుంది. ఏం గ్లో, స్నానం చేయకుండానే ఇలా ఉంది పరిస్థితి, స్నానం చేస్తే ఎలా ఉంటుంది, మిమ్మల్ని బయటకు వదిలిపెట్టడం తప్పే. నేను ఒక్కోసారి ఏంటి ఏమన్నా వేళకోళవా ఏంటి, ఆ వయస్సు నువ్వు వయస్సు అయితే ఏమిటండి, ఈ అసలు కాదు. నేను ఖచ్చితంగా చెబుతున్నానమ్మా, బడాయి కోసం కాదు. రోజుకి గంట సేపైనా మౌనంగా ధ్యానం చేసిన మనిషికి ఆ గ్లో వచ్చేస్తుంది. బ్రహ్మ తేజస్సు అంటారు దాన్ని. వస్తుంది అది ప్రశాంతత, పరిపక్వత, ఆ అనవసరపు విషయాలు మానేయడం, అనవసర పనులు మానేయడం, మౌనంలోకి వెళ్ళిపోవడం వచ్చేస్తుంది క్రమంగా. మనం బండగానైనా మొండిగానైనా రోజుకు ఒక అరగంట నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదని గదిలో కూర్చుని చెడత వేసేసి టీవీ లేకుండా, ఫోన్ లేకుండా, పుస్తకం లేకుండా కూర్చోవాలంటే. పిచ్చి ఆలోచన వచ్చినా మంచిది, కూర్చో. ఆ అరగంట వరకు లేవద్దు, సెల్ఫోన్ అలారం పెట్టేయడం. అలారం వచ్చే వరకు నేను కళ్ళు తెరవను. నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదో ఒక మంత్రం నేను చేసే పని చెబుతున్నాను. ఆ మంత్రం మీదే దృష్టి, ఆ జపం మీదే దృష్టి. ఆ దృష్టి పెట్టి చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది. నిసర్గదత్త మహారాజు అని ఒక ఆయన చెప్తాడు. ఆయన బీడీ బాబా అంటారు, బొంబాయిలో ఉంటాడు ఆయన. బీడీ బాబా ఎందుకు బిడి కొట్లో ఉండేవాడు ఆయన. వాళ్ళ అన్నగారు అబ్బాయి ఇంట్లో ఉండేవాడు. అబ్బాయికి బీడీ కొట్టుండేది, అందులో కూర్చునేవాడు కొంచెంసేపు, అతనికి రిలాక్స్ ఇవ్వడానికి ఈయన కూర్చుంటాడు. ఎందుకంటే ఆయనకి పెళ్ళి ఏది పిల్లలు లేరు, గురువు గారు ఏదో మంత్రోపదేశం చేశారు, అలా ఉండిపోయాడు ఆయన. ఇంకా ఆ అన్నగారు అబ్బాయి అతను చూస్తున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, నన్ను వీడు చూస్తున్నాడు, నాకెంత అన్నం పెడుతున్నాడు, నేను వాడి బాధ్యతలు కొన్ని నేను చేయాలి కదా అని చెప్పి ఆయన ఏం చేసేవారు, ఆయన ఆ అబ్బాయి పని మీద వెళ్ళినప్పుడు ఆ బీడీ కొట్లో కూర్చుని బీడీలు అంతేవారు. అందుకని బీడీ బాబా అని పేరు. బీడీల కోసం వచ్చిన వాడికి ఆయన ఉపనిషత్ వేదాంతం చెప్పాడమ్మా. అక్కడ బీడీలు కలిస్తే నిజంగా అదృష్టవంతులని చెప్పాలి. ఆయన్ని కలవడానికి లండన్ నుంచి, అక్కడి నుంచి డైరెక్ట్గా బొంబాయి వచ్చి ఆ వీధికి వెతుక్కుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకున్నారో అవన్నీ తెలుసుకుని ఆయన మళ్ళీ ఇంక ఇండియాలో ఏమీ చూడడం కాదు, అన్నీ తెలుసుకుని అప్పుడు మళ్ళీ విమానం ఎక్కి లండన్ వెళ్ళిపోయేవారు. ఇదంతా చెప్పేది 60 ఏళ్ళ క్రితం కనీసం. ఇదంతా నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారని ఆయన అనువాదం చేశారు పుస్తకాలు. అమృతధార, ఖడ్గధార అని నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు రాశారు. అందులో ఈ నిసర్గదత్త మహారాజు గురించి అది జీవితం అంటే ఇది కదా అనిపించింది. దాని నిర్ణయం వెనకాల ఉన్నది వీళ్ళు. జీవితం అంటే ఫారినర్స్ లోతైన ప్రశ్నలు అడుగుతారు, చాలా విశేషమైన ప్రశ్నలు అడిగాడు. ఒక ఇరుకు సందులో వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి ఉండే ఓ చిన్న ఇంట్లో ఓ మేడ మీద, ఓ డాబా మీద ఒక గది ఉంది. ఆ గదిలో ఉండేవాడు ఆయన. సాయంత్రం 5 ఎప్పుడో అక్కడే కూర్చొని ఆ గదిలో కూర్చొని మాట్లాడేవాడు ఆయన. ఆ గదిలో పట్టిన వాళ్ళు, ఆ డాబా మీద పట్టిన వాళ్ళే ఉండేవారు. గోడల మీద కూర్చుని కిందకి వేలాడిపోతూ వినేవారికి జనం. ఆయన మైక్ లేదు, మాట్లాడారు. విమానాల్లో వచ్చేవారు లండన్ నుంచి, ఇతర దేశాల నుంచి. ఈ విని ఏదో పుణ్యాత్ముడు చూశాక పాపాత్ముడు చూడకూడదనంటగా ఇంకేమీ వినకుండా వెళ్ళిపోయేవారు. అటువంటి మహానుభావుడు ఆయన అంటాడు, ఈ మంత్రోపదేశం చేసి అలాగే బీడి కొట్లో ఉండేవాడు. ఆ చివరిలో కూడా ఆయన ఆహారం వాళ్ళు ఏం పెడితే తిని అలాగే ఉన్నాడు. ఆయన చెబుతాడు, ఈ నామస్మరణ గొప్పదనాన్ని ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది కాబట్టి చెబుతున్నాడు. అది సామాన్యమైనది కాదు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ఒక విదేశీ భక్తుడు, ఏమన్నా మీరు నామస్మరణ కూడా మంచిదని చెబుతున్నారు, కానీ నామస్మరణ వల్ల అసలైన తత్వం అర్థమవుతుందా, భగవతత్వం? నామం అంటే ఏదో ఒక దేవుడి పేరే కదా, నారాయణ అంటే ఓ రూపం, శివుడు అంటే ఓ రూపం ఉంది కదా, రూపాలు గుర్తొస్తాయి కదా. మరి దీని నుంచి మళ్ళీ నిర్గుణతత్వంలోకి వెళ్ళగలమా అంటే నిరభ్యంతరంగా వెళతావు. రామనామమైనా మంచిదే, కృష్ణనామమైనా మంచిదే, వదలకుండా చేయాలి. దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే ఆయన, వాళ్ళు ఇంకో ప్రశ్న అడిగారు,
ఒక విదేశీయుడు ఉంటాడండి, ఆయన ఇతర మతస్థుడు లేకపోతే నాస్తికుడు ఏదో అనుకుందాం. ఆయనకి హరే రామ హరే కృష్ణ అంటే ఏం తెలుస్తుందండి? రాముడు కృష్ణుడు ఎవరో ఆయనకి తెలియదు కదా. కేవలం హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ అంటే ఆయనకి మోక్షం వస్తుందంటే అన్నట్టు వస్తుందన్నాడు. వస్తుందంటే సాయంత్రానికి వస్తుందని నేను చెప్పనయ్యా. కానీ ఆయన హరే రామ హరే కృష్ణ అనే నామానికి అర్థం తెలియకపోయినా ఏ ఉద్దేశంతో అంటున్నాడు? అది బ్రహ్మ పదార్థం అనే ఉద్దేశంతో అంటున్నాడు. ఉద్దేశం ప్రధానం. XYZ కూడా మంత్రమే అన్నాడు ఆయన. ఎంత గొప్ప విషయం చెప్పాడు. XYZ కూడా మంత్రమే. అమ్మహ కంకహ అది కూడా మంత్రమే. కానీ అది బ్రహ్మ పదార్థం అనే దృష్టితో అనాలి, XYZ అనే దృష్టితో అనకూడదు. అందుకే కదా మనం ఏ దృష్టితో చూస్తున్నాం, దృష్టికోణం ఎంత ఇంపార్టెంట్ అనేది. అటువంటిప్పుడు మీరు ఏబిసిడీలు వరుసగా చదువుకోండి, అమ్మ అమ్మ ఆ ఈ చదువుకోండి, ఏం పర్వాలేదు. కానీ అవి అక్షరాలనే భావన కాకుండా అక్షరపర బ్రహ్మ అనే భావంతో ఉచ్చరించండి, అది మీకు మోక్షదాయకం అవుతుంది. ఇలాంటి గొప్ప పుస్తకాలు చదివినప్పుడు నాకు కలిగిన అనుభూతితో నేను మరి నిర్ణయం తీసుకోక ఏం చేస్తాను, తీసుకున్నాక మళ్ళీ మార్చుకోవడానికి కూడా ఇవే ప్రేరణ. అంటే నాకు చివరికి నీలమరాజు గారి ఇంటికి వెళ్ళాం. ఈ సందర్భంలో నిజంగా ఆయన చెప్పుకోవాలి, మహానుభావుడు. ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన 92 తలుచుకోవాలి, ప్రాతస్మరణీయుడు. కళ్ళ ముందు ఉన్నాడు. 92 ఏళ్ళు. విజయనగర్ కాలనీలో ఉంటారు హైదరాబాద్. వీలైతే ఎప్పుడైనా చూడండి. 92 ఏళ్ళు. జగ్గయ్య కంఠం సరిపోదండి, కంచుకుంటాం ఇప్పటికి. 92 ఏళ్ళు ఒంటరిగా ఉంటున్నాడు. భార్య ఎప్పుడో చనిపోయారు, 10-15 ఏళ్ళేమో కూడా. ఒక్కడే ఉంటున్నాడు, ఒక అసిస్టెంట్ ఆయనకి సహాయం అంతే. కళ్ళు శుభ్రంగా కనపడతాయి, చెవులు శుభ్రంగా వినపడతాయి. కంఠం కంచు కంఠమే. ఇప్పటికి పుస్తకాలు రాస్తూనే ఉంటాను. ఈ మధ్య ఒక పుస్తకం నాకు అంకితం ఇచ్చారు, నన్ను ముందు మాట రాయమని పంపించారు. ఆయన మాటలు నేను టీవీలో చెబుతూ ఉంటాను. నేను ఆ పుస్తకాలు చదివాను. ఈ నిర్ణయాల్లో సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. గురువులు అంటే వాళ్ళే కదా. ఏమిటి ఇలా ప్రకటించారట అన్నారు ఆయన. ఆయన రోజు టీవీ చూస్తారు, నేను వింటాను. అవునండి అంటే మీ నిర్ణయం సరైందే, అది ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అలాగే ఆలోచిస్తారు. కానీ ఈ లోకం అంతా పిలుస్తుంది కదా చెప్పమని, ఈ మాటలు అక్కడ చెప్పొచ్చు కదా, మానేయడం ఎందుకు? ఇప్పుడు మీరు కేటాయించుకోండి, మీ సమయం మీరు కేటాయించుకోండి, ఎక్కువ ఒప్పుకోకండి. ఇదివరకు ఎన్ని చేసేవారని అడిగారు ఆయన. నేను లెక్క చెప్పేశాను, 20 రోజులండి. వద్దు అమ్మ, మీకు కూడా కష్టమే కదా అంటే, ఆ 20 రోజులు అయితే కష్టమేనండి, కానీ లోకం అంతా అడుగుతున్నారని ఆవిడ చెప్పింది. మంచిది, మీరు 7-8 రోజులు తగ్గించుకోండి. నాకు షూటింగ్లు ఎలాగో 5-6 రోజులు నెలకు ఉంటాయి, 7-8 రోజులు ఉంటాయి. ఇంకొక 5-6 పెట్టుకోండి, 15 రోజులు దాటకుండా చూసుకోండి, మొత్తం మీద చేయండి. ఎందుకంటే లోకానికి ఉపయోగపడు. ఆయన కూడా ఏం చెప్పారంటే, మామూలుగా పూజలు పురస్కారాలు హోమాలు యజ్ఞాలు అందరూ చెబుతున్నారండి, దాని గురించి కాదు, చైతన్యం జ్ఞానం బోధిస్తున్నారు. ఎవరు నిసర్గతత్వ పేరు మీరు తప్పితే ఎవరు చెప్పారు అన్నారు. అలాగే కృష్ణమూర్తి గారి తత్వం చెబుతున్నది ప్రవచనకర్తల్లో మీరు ఒక్కరేనండి. ఇలాంటి విశేషమైన తత్వాలు యోగ వాసిష్టం మాటిమాటికి రోజుకోసారి వస్తుంది నా నోట్లో వచ్చి. అలా చెబుతున్నది మీరు ఒక్కరే, మీరు మానేస్తానంటారేమిటి? అంచేదా నేను మరోలా అనుకోవద్దు, మిమ్మల్ని నేను నిర్బంధించట్లేదు. కానీ ఇలా ఆలోచించండి. మీ నిర్ణయానికి మీరు కట్టుబడితే నాకు సంతోషమే, ఒక యోగిగా నేను సంతోషిస్తాను, దాని గురించి కాదు. కానీ అది లోకానికి ఉపయోగపడే విషయం కదా. అక్కడ మనం స్వతంత్రం తీసుకోవడం మంచిది కాదండి. అబ్బో ఇది మనకు బాధ్యత ఒకటి ఉందన్నమాట. అప్పుడు సరిగ్గా ఆయన చెప్పింది లోక సంగ్రహమే వాపి సంపశ్యం కర్తుమర్హసి నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయ్యవచ్చు కర్మని. కృష్ణుడు అంటాడు అర్జునుడు, నాకేమీ కలిసి వచ్చేది ఏం లేదయ్యా, నాకు నేను పొందదగింది లేదు, పొందాలనుకుని పొందలేకపోయింది లేదు, కానీ లోకం కోసం నేను పనిచేస్తున్నాను లేదా, నీకు సారథ్యం కూడా ఒప్పుకున్నానా లేదా? అలాగే లోకం కోసమే మనం కొన్ని చెయ్యాలయ్యా, మానడానికి వీలు లేదు. మరీ కాళ్ళు చేతులు సహకరించకపోతే వేరే విషయం. అది చెయ్యాలి అన్న మాట ఆయన చెప్పి, నాకు తెలుసున్నదైనా ఒకసారైనా గుర్తు చేసి మీరు చేయగలిగినంతే చేయండి, మీకు ఆసక్తి లేనివి మానేయండి, నిర్ద్వంద్వంగా చెప్పండి నేను చెయ్యనని. అందరికీ పెళ్ళిళ్ళు వ్యాఖ్యానాలు గృహప్రవేశాలు వెళ్ళకండి, ఉత్సవాలు వెళ్ళకండి, బ్రహ్మోత్సవాలు వెళ్ళకండి, వ్యాఖ్యానాలు వెళ్ళకండి. ఏది మంచి ప్రవచనమో, ఏది కార్యకర్త కూడా మంచివాడో, ఏది బాగా 10 మందికి అందుతుందో అదే చేయండి. ముఖ్యంగా టీవీలో మానకండి, ఎందుకంటే అది అందరికీ లక్షల మంది చూస్తున్నారు, అది యూట్యూబ్లో పెడుతున్నారు, అది మానకండి. బయట ప్రోగ్రామ్స్ మీ ఇష్టం. అప్పుడు నాకు ఆ ఉపాయం నచ్చి నేను ఈ శ్రోతల బాధ పడలేక ఉగాది నాడు ప్రకటిస్తానని చెప్పాను. నా బాధ కూడా పడలేక ఉగాది నాడు ప్రకటిస్తానని చెప్పాను. అక్కడికి నెల్లూరులో అయితే ఒక కమిటీ వేశానని చెప్పాను. ప్రభుత్వానికి కమిటీలు వేస్తుంది కదా, 3 సభ్యులతో ఒక కమిటీ వేస్తున్నానని ఫిబ్రవరిలో చెప్పాను. ఈవేళ బాధపడలేక మా నాన్నగారి తర్వాత నేను అంతగా గౌరవించే వ్యక్తి మా అన్నయ్య జీవీఎస్ అవధాన్ అని విజయవాడలో ఉంటాడు. అతను ఒక మంచి యోగి లాంటి వాడు. అతను నా నిర్ణయం అతను తీసుకుంటాడు, అతను చెప్పినట్టు వింటాను నేను. ఒకటి కష్ట సుఖాలు అతను తెలుసు, ఇటు తమ్ముడు అటు ప్రపంచం. 2 మా ఆవిడ, మా అమ్మ తర్వాత మా ఆవిడ. 2 నేను
పాఠం నేరుగా వినకపోయినా అంత అదృష్టం నాకు లేకపోయినా నేను జీవితాంతం గురువుగా భావించే మనిషి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో చేసి పదవి విరమణ చేసి మా అబ్బాయికి అదృష్టవంతులు, ఆయన పాఠాలు 5 ఏళ్ళు విన్నాడు. మా గురజాడు ఆయన దగ్గర చదువుకున్నాడు. నేను చదువుకున్న వయస్సు అది కాదు, కానీ మాకు స్నేహం అయినా నేను గురువుగా భావిస్తాను. ఎప్పటికీ ఏ అనుమానం వచ్చినా ఆయన అడుగుతాను. ఎప్పుడు మేము ఇద్దరం సుమారుగా ఇంచుమించు 4 రోజులకు ఒకసారి మాట్లాడుకుంటాం. ఎప్పుడు ఆయన అభిమానంతో మాట్లాడతాను, నేను అనుమానంతో మాట్లాడతాను. భాషా దోషం ఏదైనా అనుమానం వస్తే ఆయన అడిగేది ప్రమాణం. సంస్కృత వ్యాకరణం, తెలుగు వ్యాకరణం, మహాకవి, మహాపండితులు. ఆయన కూడా పెట్టి రామబ్రహ్మం గారిని పెడుతున్నాను. ఈ ముగ్గురు ఏం నిర్ణయిస్తే చేస్తాను. తర్వాత ముగ్గురు ఇస్తే ఈవిడ ఇంట్లోనే ఉంది. మా అన్నయ్య రామబ్రహ్మం గారు కూడా నాకు ఫోన్ చేసి మాకు అప్పగించారుగా అంచేత తప్పించుకోవద్దు, తగ్గించుకోండి. నేను అదే పాటిస్తున్నాను. అదే లోకానికి ఉపయోగపడుతుంది. అంతే. అది నా సమయం నాకేం తగ్గలేదు, నేను చూసుకుంటున్నాను. అంచేత మీ ద్వారా ప్రేక్షకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక ఊరికే పెళ్ళిళ్ళకి వ్యాఖ్యానాలకి రండి, మా ఊళ్ళో దేవీ నవరాత్రులు అండి, మీరు 6 రోజులు మాట్లాడండి, లేదా ముత్యాలమ్మ జాతర, కంకాళమ్మ జాతర అన్నీ నాకు పెట్టకండి దయచేసి. ఇమేజ్ ఉన్నవాళ్ళు వెనకాల పడకండి. ఇది నరసింహరావు గారు వచ్చి చెప్పవలసిన చైతన్యవంతమైన ప్రవచనం. ముఖ్యంగా యువతరానికి ఉపయోగపడుతుంది. 20 to 40 ఉపయోగపడుతుంది. వాళ్ళను మేము ఎక్కువ రప్పిస్తాం అన్నవాళ్ళు కాలేజీల వాళ్ళైనా పర్వాలేదు, కార్యక్రమాల వాళ్ళైనా పర్వాలేదు. 20 to 40 అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా పర్వాలేదు. ఎక్కువ మంది మా దగ్గర మా ఊళ్ళో యువతరం వస్తారండి, మేము తీసుకొస్తాం, మీరు రండి అంటే పర్వాలేదు, శ్రమపడైనా పెడతాం. అంతేగాని ఊరికే ఏదో ఎలా తయారైందంటే మా ఇంట్లో ఏమండి మా అమ్మగారు పోయారు సంవత్సరకాలండి, మీరు వచ్చి నాకు మంచి మొక్కలు చెప్పండి. ఏటమ్మా మొక్కలు, ఐసు మొక్కలా? సంవత్సరకాలకు నేను ఎందుకమ్మా పని లేక? ఎవరు ఉంటారు అక్కడ? వాళ్ళు 10 మంది ఉంటారు. దానికి మంచి మొక్కలు చెప్పండి. ఏమిటది? మా అమ్మగారు సంతోషిస్తారు, పోయినావిడ పోయినావిడ సంతోషిస్తారు, నేను వెళ్ళి చెప్పండి. ఈ ఖాతాలు పెట్టుకోదలుచుకోవాలి. ఇదివరకు ఏదో కొన్ని మొహమాటానికి కొన్ని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, అది కుదరదు. చెప్పేసేయడం మొహమాట. కొన్ని వేల మందికి ఉపయోగపడుతుంది. అన్ని కులాల వాళ్ళకి ఎటువంటి భేదం ఉండద్దు. అసలు కుల సంఘం వాళ్ళు పిలిస్తే నాకు వెళ్ళబుద్ధి కాదు. కులం పేరు మీద సంఘం ఏమిటి, ఏది అవసరం? గడప లోపలే కులం, గడప దాటితే సమాజం. నేను ఇప్పుడు 10 ఏళ్ళు కూడా చెబుతున్నాను ఈ మాట. గడప లోపల కులం, గడప దాటితే సమాజం. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, కులం ఆలోచిస్తాం. ఆచార సంప్రదాయాలు ఎక్కడికి పోతాం, ఎందుకు వదిలేసుకుంటాం? అటువంటి సందర్భాల్లో మన ఆచారం, ఇంట్లో శుభం అశుభం ఏం జరిగినా మన కులాచారం ప్రకారం మనం చేస్తాం. ఇంకోటి మనం ఎలా చేస్తాం? అంతవరకే కులం గడప లోపల. బయటికి వెళ్ళిన తర్వాత సమాజం అంతా ఒకటేనమ్మా, కులం ఏమిటి అసలు అర్థం లేనమాట. అందరినీ కలుపుకోవాలి. ప్రవచనానికి అందరూ ఉండాలి. అంతేకాని కుల సంఘం పేరు మీద బ్యానర్ పెట్టడం, ఏదో గుడి కట్టడం, మమ్మల్ని రమ్మడం, ఇంకా ఆ కులం వాళ్ళు తప్పితే ఎవరు రావట్లేదు అక్కడ చూస్తున్నాను నేను. అంతే అదో ముఠా అయిపోతుంది. కాస్త విశాలంగా ఆలోచించాలి వాళ్ళు కూడా. ఆ కులం బ్యానర్ వదిలేయకపోతే ఆధ్యాత్మిక ప్రవచనం అనవసరం. అది ముఖ్యంగా ఆ మార్పు జనంలో రావాలి. అది అందరికీ ఉపయోగపడేది. అలా ఉంటే చేద్దాం, అభ్యంతరం. ఒకటేంటంటే విడాకులు తీసుకోబోయే దంపతులకు కానీ, తీసుకోవాలి అని అనుకున్న దంపతులకు కానీ, ఎప్పుడూ కొట్లాట్లు నుండి సఖ్యత లేని దంపతులకు కానీ, నేటి తరం యూత్కి కానీ మీరేం చెప్పాలనుకున్నారో ఒక్క మాట చెప్పండి. ఒక్కటి ఆలోచించవలసింది చెప్పాలంటే, జగన్నాథ పండితురాయన పద్యంలో చెబుతాను ఉండిపోతుంది. మహానుభావుడు ఆయన పద్యమే చెప్పాడు. ఓ లేడు ఉందిట, అది అరణ్యంలో తిరుగుతుంది. తిరుగుతూను అరణ్యంలో మరి భయాలు ఎక్కువ కదా, అగ్ని, దావాగ్ని. అందులో లేడికి చాలా భయాలు ఉంటాయి, పులి అంటే వేరు. ఆ దావాగ్ని, వలలు, ఉచ్చులు, బోయేవాళ్ళు, పురులు అవి దూకుతాయి, అన్నీ భయాలే కదా. ఇక్కడ ఇన్ని భయాలు ఉన్నాయి, చుక్క నీళ్లు తాగుతామన్నా 10 సార్లు చూడాల్సి వస్తుంది అని చెప్పేది ఆలోచిస్తూ పైకి చూసింది. ఆ రోజు పూర్ణమి, కార్తీక పూర్ణిమ, పుచ్చ పువ్వు లాంటి వెన్నెల, చంద్రుడు కనబడ్డాడు. వెంటనే అనుకుందట, ఏ చంద్రయాన్ 2లోనో నన్ను పట్టుకెళ్ళి రోవర్ మీద అక్కడ వారేస్తే బాగుండు చంద్రమండలంలో. జగన్నాథ పండితురాడు అద్భుతంగా చెబుతాడు ఆ విషయం. లేడు అనుకుంది, చంద్రమండలం బాగా కనబడుతుంది, భూమి లాంటిదే కదా అది కూడా, అక్కడ వారేస్తే హాయిగా ఉండొచ్చు, ఈ వలలు ఉండవు, ఉచ్చులు ఉండవు, కిరాతులు ఉండరు, పోయేవాళ్ళు ఉండరు, పులులు ఉండవు అని అనుకుంది. అనుకుంటే అప్పుడు గమ్మత్తు జరిగింది. ఇచటం నీవు భయంకర ధ్వనులు లేవి చోట ఉత్సువలల్, ఇచటం నీవు కిరాత బాణములు లేది చోట దవానలంబు, ఇచటం నీవు భయంకర ధ్వనులు లేవి చోట ఉత్సువలల్, ఉచిత స్థానమిదేయటంచు హరినంబూహించి చేరెన్ శశిన్, ఉచిత స్థానమిదేయటంచు హరినంబు ఊహించి చేరెన్ శశిన్, అచటన్ బ్రహ్మ విధించనం చెరుగదాకా రాహుదం తక్షతు, అచటన్ బ్రహ్మ విధించనం చెరుగదాకా రాహుదం తక్షతు. ఈ లేడు అనుకుందట, నన్ను ఏ దేవుడైనా పట్టుకెళ్ళి ఆ చంద్రమండలంలో బారేస్తే బాగుండు, సుఖంగా ఉంటాను, ఈ బాధలు లేకుండా
అని అనుకుంటే శివుడికి జాలి వేసింది. జాలి శివుడికి ఎక్కువ కదా, శంకరుడు వంటి దైవం లేరంట. పైగా శివుడు మృగధరుడు, లేడిని ధరించి ఉంటాడు ఆయన. ఈ నాళ్ళబట్టి నా చేతుల్లో ఉంటుంది, ఇది ఈ జాతే కదా, దానికి ఉపకారం చేద్దామని డామని తీసుకెళ్ళి చంద్రమండలో వాడేశాడు. కథ అలాగే ఉంటుంది కదా. అప్పుడు అది చూసింది కదా, ఇంత చేసి అక్కడ గడ్డి లేదు, పులులు లేవు, సింహాలు లేవు, ఉచ్చులు లేవు, బలాలు లేవు, ఏం లేకపోతే ఏమమ్మా గడ్డి లేదు ముందు, ఎలా బతుకుతావు వెరుమొహం. సంసారాలు మారే వాళ్ళకి, ఉద్యోగాలు మారే వాళ్ళకి అందరికీ నాకు ఇది సలహా. ఉద్యోగం మారితే ఇంకో ఉద్యోగం దొరకవచ్చునమ్మా. సంసారం మారితే పెనం మించి పొయ్యిలో పడినట్టే, పెనం మించి పొయ్యిలో పడినట్టే, అనుమానం లేదు. ఈ వీడు రాక్షసుడైతే వాడు బ్రహ్మరాక్షసుడు వచ్చేస్తాడు. అలాంటి పనులు చేయకూడదు. ప్రవచనకర్తగా ఎట్టి పరిస్థితుల్లో నేను సమర్థించలేను. అంత తీవ్రమైన హింస ఎవరికైనా ఆడాళ్ళకో మగాళ్ళకో ఉంటే వారి నిర్ణయం వారు తీసుకుంటారు. నేను చెప్పవలసింది కాదు, నా నోటితో నేను అనలేను అన్నమాట. మనది మామిడాకుల సంస్కృతి కానీ విడాకుల సంస్కృతి కాదు. ఇక్కడ ఆలోచించాల్సిన ఆ లేడీ అక్కడికి వెళ్ళి ఏం చేసిందంటే అక్కడ కనపడకపోగా గడ్డి లేకపోతే పానీయండి, అంతా బాగుంది కాసేపు చూద్దామని చూస్తుంటే ఆ రోజు పూర్ణిమ కదా అనుకోకుండా చంద్రగ్రహణం అంట, రాగు వచ్చి మింగేస్తున్నట్ట. అప్పుడు ఎక్కడికి పోదామన్న దారి లేదు, ఎందుకంటే చంద్రబింబమే లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు అయిపోయి అడవిలో ఉంటే భయాలు ఎన్నోయా, తప్పించుకునే దారులు కూడా అన్నీ ఉన్నాయి, అంతే కదా. బాణం వేసినా పులికి వేసినా తప్పించుకుందుకు దారులు కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడ తప్పించుకునే దారి లేదు, భయం అలాగే ఉంది. అంతకంటే పెద్ద భయం ఇది, మొత్తం మింగేస్తున్నాడు. అరణ్యంలో పులి ఒక చోట ఉంటుంది, రెండో చోట ఉండదు. దావారంలో ఒక చోట ఉంటుంది, రెండో చోట ఉండదు. వల ఒక చోట ఉంటుంది, రెండో చోట ఉండదు. చంద్రబింబాన్ని మొత్తం మింగేస్తుంటే రాహువు టోటల్గా మొత్తం ఇండియన్ లోపలికి మింగినట్టే. ఇది తప్పించుకోలేక దేవుడా వద్దు నా అడవిలో నాకు భార్య, ఎందుకంటే పాత దేవుడు కంటే కొత్త దేవుడు కంటే పాత దెయ్యం నయ్యం అన్నారు. కొత్తవాడు ఎంత దేవుడైనా పాత దెయ్యం నయ్యం, అలవాటు పడ్డాం. ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడం కూడా మనకు తెలుసు. కొత్తవాడు దేవుడైతే మాత్రం వాడు అనుగ్రహిస్తాడో ఆగ్రహిస్తాడో తెలియదు. అసలు వాడికి అభిషేకం ఇష్టమో అలంకారం ఇష్టమో తెలియదు, ఎవడు పడతాడు ఇవన్నీ అని. ఆ లేడు మొక్కుకుంటే అయిందా దా అని కింద పారేశాడు. ఇది జగన్నాథ పండితురాయలు కొంచెం భగీధర నళినీమోహన్ అని ఆయన తెలుగులో రాశాడు, పండితురాయలు సంస్కృతంలో రాశాడు. అందరూ ఆలోచించాల్సిన విధానం. తప్పించుకోవడం ఇక్కడేదో తగాదా రాగానే నేను బతకలేనా, నా ఉద్యోగం నాకుంది అని మొగాడు అనకూడదు, ఆడదే అనకూడదు. అమ్మాయి సమస్య ఏంటంటే ఒక్క మహిళకి చెప్తున్నాను నేను సలహా, నా సోదరుగా. తప్పించుకుని కూడా పిల్లలతో ఉండి కానీ లేక కానీ బయటికి వెళ్ళింది అని కానీ ఆ సంస్థలో పనిచేసే వాళ్ళే పడిపోతారు అమ్మగారికి. వాళ్ళు ముందు లోకు కట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ముందు ఫ్యాషన్ కోసం, పైగా నాకేదో ఇదేం తెలియ కోసం అలవాటు ఉన్న మంగళసూత్రం కూడా తీసేస్తారు. ఓ ఫ్యాషన్ కూడా చోటు వేసుకుంటారు. వెంటనే మనట వరకు మంగళసూత్రం ఎంతో కనపడిందిగా ఏమైంది అంటారు ఎవరో పక్క మహిళామణులు. వెంటనే వదిలేసిందిట అంటారు. అంటే వదిలేసింది అనగానే ఇంకోటి ఎవడో పట్టుకుంటాడు. ఇక్కడ ఇదేమైనా అంతకంటే బాగుంటుందా? వీడు ఇవాళ ఏదో చెప్పగానే బాధలు వినేసి అలా ఉంటారండి మగాళ్ళు, అలా ఉంటుందండి అని ఏదో అంటాడు. పొరపాటుని మీ వలలో పడింది, అంతకంటే కిరాతకంగా ఉంటాడు వీడు. మొగాడికైనా అంతే నేను ఇచ్చే సలహా. భార్యతో ఏవో కొన్ని తలనొప్పులు ఉండొచ్చు, పెద్ద సమస్య కాదు అది. నేను సరదాగా అంటూ ఉంటాను, అర్ధాంగి అని ఎందుకంటారంటే అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అంటారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు. పూర్వం శాస్త్రమే చెప్పారేమో మనం అనుకుంటాం కానీ శ్వేతవర్ణం చవాయేశం మత్స్యపాదే జలే పశ్యేన్ నచ స్త్రీ హృదయే స్థితం. 2 పాదాలు ఉండేటువంటి చేపలను మీరు చూడొచ్చు. వాత్స్యాయన కామసూత్రంలో చెబుతాడు ఈ శ్లోకం. అది కూడా చదివా. అందులో చెబుతాడు స్పష్టంగా ఏమిటి, శ్వేతవర్ణం చవాయసం, తెల్లని కాకులు లేవంటారు, ఎక్కడో అక్కడ ఉంటాయి, కనుక్కోవచ్చు, చూడొచ్చు, పర్వాలేదు. చేపకు కాళ్ళు ఉండవు, కానీ కాళ్ళు ఉన్న చేపలు కూడా ఉండొచ్చు, కనిపెట్టచ్చు. కాళ్ళు ఉన్న చేపల్ని కనిపెట్టచ్చు, తెల్లని కాకుల్ని కనిపెట్టచ్చు, కానీ స్త్రీ హృదయంలో ఏముందో కనిపెట్టడం కష్టం అన్నాడు. శాస్త్రకారులు చెప్పిన దాన్ని నేను చెబుతున్నాను. మహిళా సంఘాలు వాళ్ళు గొడవ చేస్తే నమస్కారం. ఇప్పుడైతే మేడం మీకు అర్థం కాలేదు. అర్థం కాలేదు నిజానికంటే అమ్మ అలా కాదు, అర్థం కానిదే ఆనందంగా ఉంటుంది. మీరు గమనించండి, మన పిల్లలు హిందీ పాటలు వింటారు ఎక్కువ, ఎందుకు అర్థం కావు కాబట్టి. అర్థమయ్యే పాట వినవానండి, వీడు వినడం. అర్థం కాదే ఎక్కువ బాగుంటుంది. అసలు చాలామందికి సాహిత్యం కంటే ఎక్కువ సంగీతం ఆనందం కలిగించింది, అర్థం కాదు కాదు. సంగీతంలో అర్థమయ్యేందుకు ఏముంది? సాహిత్యం వినరు, ఎందుకు కవి సమ్మేళనం అనండి, సాహితీ సభ అనండి, మళ్ళీ మా తెలుగు పండితులే, అది వాళ్ళు కూడా రానిట్లేదు. మంచిది, మా కవులే 10 మంది కూర్చోవడం, వాడి కవిత్వం నేను, నా కవిత్వం వాడు, ఇంకా పరస్పర తద్దినాలు అంతే. ఇక్కడ ఇంకెవడూ లేడు అక్కడ. ఎందుకంటే మనకి అర్థం కాదండి అదంతా. ఏమిటి అర్థం కాదు? అంత పూర్వకవులు అంత ప్రౌఢ భాష మేము వాడేవా? అసలు మాకు వస్తే కదా ఆ భాష. అంత గ్రాంధికం అసలు వాడనే వాడు. సంగీతం ఎలా అర్థం అవుతుంది?
మ్యూజిక్ బ్రహ్మాండం అంటే టాప్ లేచిపోయింది, ఏమిటో లేచిపోయింది వాడికి. అర్థం కాని సంగీతం బాగుంటుంది కదా, అలాగే అర్థం కాని హిందీ పాటలు బాగుంటున్నాయి కదా, అర్థం కానప్పుడే సంసారం చాలా బాగుంటుంది. అర్థం అవ్వడం అంటే ఎక్కడికమ్మా, జగత్ అర్థమైందా, నీ జీవితం నీకు అర్థమైందా, భార్య అర్థం కాలేదంటావు, ఆవిడికి మనం అర్థం కాలేదుగా, ఆ మాటకు వస్తే అది రైటేగా, మనం చెలోక్తిగా ఉంటున్నాం. కానీ అర్థం కావడం అంటే ఎక్కడికి అర్థం అవ్వాలి, మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఏమిటి, ఏ విషయంలో ఓ పరిమితి లెక్క ఏదైనా ఉందా? మనస్సు అమ్మా, ఇది ఎందుకు వస్తుందంటే సమస్య. చివరిగా ఒక మాట చెబుతాను నేను, ఇక మీరు వదలరు కాబట్టి నేనే మనస్సు ఇదంతా సమస్య ఎక్కడదంటే మనస్సు ఉంది 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 అని ఓ దాని మీద పరిశోధన చేస్తున్నాం మనం. అసలు లోతుకి వెళ్ళిన కొద్దీ అర్థమవుతుంది. యోగ వాసిష్టం సహా సమస్త వేదాంత శాస్త్రాలు చెప్పిన మాట, మనస్సు లేదు, మనస్సు ఒక శూన్యం, మనస్సు ఒక భ్రమ. ఆలోచనల సముదాయాన్ని మనం మనస్సు అనుకుంటున్నాం. ఈ ఆలోచన మనస్సు కానప్పుడు ఆలోచనల సముదాయం కూడా మనస్సు కాదు. ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది, ఆలోచన మధ్యలో గ్యాప్ కూడా ఉంది. ఆలోచనకి మధ్యలో గ్యాప్ను పట్టుకోగలిగితే మనస్సు లేదనే విషయం అర్థమవుతుంది. అర్థం కాలేదనేది మనం మనస్సు. ఆ మనస్సు అలా ఉంటే కదా నీకు అర్థం కావడానికి. ఒకలా ఉంటే అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఒక మనిషి మన ఎదురుగా ఉంటే 6 అడుగులు పొడుగు అని అర్థమైంది. పొడుగు లేనిది ఎలా అర్థమవుతుంది? 3 అడుగులు పొట్టి అని అర్థమైంది. పొట్టి లేనిది ఎలా అర్థమవుతుంది? ఎరుపు రంగు అర్థమైంది, తెలుపు రంగు అర్థమైంది. రంగు లేనిది ఎలా అర్థమవుతుంది? మనస్సు పొట్టి కాదు, పొడుగు కాదు, రంగు ఎరుపు కాదు, నలుపు కాదు, మంచి కాదు, చెడ్డ కాదు, అన్ని రకాల కలిసిపోయింది. ఏ క్షణం ఏం మారుతుందో తెలియట్లా. ఆ మనస్సు మీద మనం ఆధారపడ్డాం. అంటే సంసారాలు బాగుండాలంటే ముఖ్యంగా విచిత్రంగా ఉండొచ్చు కానీ మాట అద్వైతం నేర్చుకోవాలి. అంతేకాదు వైరాగ్యం నేర్చుకోవాలి ముందు. అసలు చాలా గొప్ప విషయం ఇది. చాలామంది పెళ్లి చూపుల్లో మొదట వేయాల్సిన ప్రశ్న, మీకు వైరాగ్యం ఉందా లేదా? జన్మలో ఎవడో వేడి ప్రశ్న, కానీ అలా వేసిన వాడి సంసారమే బాగుంటుంది. అంటే ఏమీ లేకపోయినా మీరు నాతో కాపురం చేయగలరా? వైరాగ్యం. ఇవన్నీ ఏదో నేను ఇవాళ ఇన్ని ఉండడం వల్ల దగదగలు కంకణాలు కూడా, నేను లంకణాలు ఉన్నా నువ్వు నాతో కాపురం చేయగలవా? అప్పుడు ఆ సంసారం నిలబడుతుంది. అంతేగాని వాళ్ళు నెట్లో పెడుతున్నారు శుభ్రంగా ప్యాకేజీ లీకేజీ అని, అత్తగారు ఉండొద్దని పెడుతున్నారమ్మా. ఏం పాపం అది? ఆవిడేం పాపం చేసింది? ఈ కొడుకును కండం ఇవాళకి ఇవ్వడానిక అత్తగారు ఉన్నది? అప్పుడు అర్పించడానిక? ఎలా మాట్లాడతారండి అసలు మనుషులేనా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళ అమ్మ ఏం బర్డెన్లో భరించదండి ఈ తల్లి చెప్పేస్తుంది. ఇక్కడ ఈవిడ బర్డెన్ ఎవరు భరించాలి? ఎందుకు వస్తుందంటే అది వైరాగ్యం ఉండాలి బాగా. ఏమీ లేకపోయినా మనం బతకలేమా? అప్పుడు దంపతులు బాగుంటారు. ఈ కండిషన్లు ఏమిటి? ఇంత ఆస్తి ఉండాలి, ఇంత ఉద్యోగం ఉండాలి, అది గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండాలి, ఇన్ని లక్షలు రూపాయలు ఈ రోజుల్లో ఒక జీతమా అండం విన్నానమ్మా. మరి ఎంత వస్తే జీతం అమ్మా? ఇవి ఆ మనస్సులో ఉన్న వాంఛలు. ఆ మనస్సు మనకు అర్థం కావట్లే. వేదాంత శాస్త్రం ద్వారా, వైరాగ్యం ద్వారా మనస్సు శూన్యం, అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. మనస్సు ఒక మిథ్య, అది ఎలా ఉందని చెప్పలేం. అంటే లేదంటే లేదని కాదు, ఎలా ఉంటుందో తెలియదు. ఎలా ఉంటుందో తెలియదని అర్థం చేసుకోవడం వీడు అర్థం లేని మాట. అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. ఎలా ఉంటే అలా సర్దుకోవాలని నిర్ణయించుకో. వారు సర్దుకుంటారు, వీరు సర్దుకుంటారు. సర్దుకోలేని పరిస్థితులు ఉంటే భగవంతుడు నిర్ణయిస్తాడు. అది ప్రత్యేక సంసారం, మనం మాట్లాడుకోకూడదు. అప్పుడు మనుషులు అర్థమవుతారు. ముందు ఉండవలసింది వైరాగ్యం. నేను తాళి కట్టించుకున్నాను, నేను తాళి కట్టాను, అగ్నిసాక్షిగా ఇద్దరం ప్రమాణం చేశాను. 6 100 అవని, 100 6 అవని, తాడు పేడవని, పేడు తాడవని, ఆవిడతోనే సంసారం, ఆయనతోనే సంసారం. పైగా పిల్లలు ఉన్నాక ఎలా ఆలోచిస్తారని అర్థం లేదు. వాళ్ళు ఏమైపోతారమ్మా? మీరు ఇంకో భర్తని మగాడు దొరకచ్చు ఈవిడికి, ఇంకో భార్య ఆవిడికి దొరకచ్చు. పిల్లలకి మరో తల్లి మరో తండ్రి దొరుకుతారండి. వాళ్ళు ఎలా సర్దుకుంటారండి? వాళ్ళు కూడా ఇదే నేర్చుకోరా? మన పిల్లల కోసమైనా మనం సర్దుకోద్దా? అది పరిష్కారం ఏమిటంటే అక్కడేదో ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఖచ్చితంగా పొయ్యి మించి పెనం మించి పొయ్యిలో పడిపోవడమే. డౌటే లేదండి. అటువంటిప్పుడు ఆ పెనమే నయం కదా, ఎందుకంటే పెనం మీద అట్టు తిరగేస్తారు. ఒకవైపే కాదు, ఒకవైపు అయ్యాక తిరగేస్తారు. తిరగేసినప్పుడు ఎక్కువ కాల్చరు, తీసేస్తారు, కొంత సుఖం ఉంటుంది. పొయ్యిలో పడ్డామనుకో మొత్తం పడిపోతాం. రెండో సంసారం అంటే అంతే. ఇక అది భగవంతుడు విధించిన పరిస్థితులు ఏమైనా ఉంటే వేరే విషయం, అది మన చేతిలో ఉండదు, అది జరుగుతుంది అంతే. అయినా అటువంటి పరిస్థితి నిజంగా ఏర్పడినా సరే నా సోదరీమణులుగా నేను సలహా ఇవ్వగలను ఎవరికైనా, భగవంతుడు నమ్ముకోండి. మీ తప్పు లేనప్పుడు మీరు కాపాడబడతారు, నో డౌట్ ఎట్ ఆల్. మీ తప్పు లేకపోతే మీరు యూఆర్ సేఫ్డ్, యూఆర్ ప్రొటెక్టెడ్. భగవంతుడు చూసుకుంటాడు ఆ విషయాన్ని. అమ్మాయి తప్పు లేదు, అమ్మాయికి అన్యాయం జరగద్దు. అలాగే అబ్బాయి తప్పు లేదు, ఆవిడ ఏదో పొగరపోతు పని చేసింది, ఆయనకు అన్యాయం జరగద్దు. ఖచ్చితంగా వాడు మళ్ళీ నిలబడాలి, అని నిలబెట్టేస్తాడు. తిరుగులేదు. భగవంతుడు అన్యాయం చేయడం మనం చేసుకుంటాం. కానీ మనిషిని నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, భగవంతుడు నమ్మి చెడిపోయిన వాళ్ళు లేదు.
అయితే మీ గురువు గారు మొత్తానికి మిమ్మల్ని పెళ్లి చూపుల్లో నేనే రాముడిని అన్నారు. తర్వాత ఏం జరిగింది చెప్పండి. అంతే ఆయన చెప్పారు. నేనేమో నేను సెన్సిటివ్ అని చెప్పాను. రెండోది అంతే, ఏవో మామూలుగా మాట్లాడుకున్నాం అంతే, అయిపోయింది. అప్పుడు అంతంతలా మాట్లాడుకోవడాలు లేవు కదా, ఏవో ఉత్తిన 2 ప్రశ్నలు వేస్తే ఇలాగ దైవం గురించి ఇలా చెప్పారు. ఆయన తన పుస్తకాలు ఎక్కువ చదువుతానని, ఏమేం చదివారో అవన్నీ చెప్పారు. బాగా చదివేవారు. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయన పుస్తకం చదువుకుంటూ కూర్చునేవారు. అందరితోటి కబుర్లు చెప్పి మామూలుగా లోపలికి వెళ్ళిపోయి బోల్డ్ డిసిప్లిన్ అని చెప్పుకున్నారు. కానీ ఇన్నేళ్లలో ఆయన డిసిప్లిన్కి కానీ, ఆయన టైం సెన్స్కి కానీ, లేదా ఆయన అలవాట్లకు కానీ మీకు ఎక్కడా విసుగనిపించలా? లేదు లేదు, అదంతా ఛాలెంజ్. ఆయనకి అలా ఉన్నప్పుడు మనం అలా చేసి పెట్టగలగాలి. ఈ పలానా టైంకి నేను షూటింగ్కి వెళ్తానంటారు, ఆ టైంకి అలాగే నేను ఇలా 7:50కి పూజలోంచి లేచి వస్తానంటారు. అప్పుడు వచ్చి కాఫీ తాగుతారు. కరెక్ట్గా ఆ టైంకి మనకి క్యారేజీ సిద్ధం అవ్వాలి, టిఫిన్ అవ్వాలి, అలా ఉంటుంది. ఎక్కడికైనా ప్రవచనానికి వెళ్ళేటప్పుడు కూడా తను ముందే టైం చెప్పేస్తారు. నేను ఈ టైంకి వెళ్తాను, ఈ టైంకి వస్తాను. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. మనం అలాగే తయారవుతాం కదా సాంగత్యంలో. మీకు ఎక్కడ ఏ విషయంలో కూడా ఆయన నుంచి ఇబ్బంది లేదు? లేదు, అలాంటి విషయంలో బాగుంటుంది నాకు ఆ డిసిప్లిన్ అదిని. సో మీ వైపు నుంచి మీ మీద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా ఆయనకి? ఇలా ఉంటున్నావు, అలా ఇలా కాదు, అలా ఉండాలి అని అన్న ఎప్పుడైనా చెప్పారా? అంత దూరం చెప్పించుకోను నేను అసలు. ముందే నన్ను నేను కవర్ చేసుకుంటాను. అలా ఏదైనా ఉంటే సరిదిద్దుకుంటే ఏం పోయింది. దిద్దుకున్నారు అలా ఏమన్నా ఇప్పటివరకు ఎప్పుడన్నా? దిద్దుకుని ఉన్నాయి. ఎప్పుడైనా ఎలాగే చేయలేకపోతే అలా ఉంటుంది కదా. ఈ టైంకి ఆయన పెడితే నేను చెయ్యాలా, లేకపోతే నాకు ఒక అవసరం ఉంటే ₹1 ఆయన అడగాల, ఆయన ఇస్తేనే నేను తీసుకోవాలా, నేను ఉద్యోగం చేయాలి అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అస్సలు అడుగుతున్నారు కదా. అస్సలు అనిపించలేదు ఎప్పుడు. ఎందుకంటే ఆయన అన్ని అవసరాలు చూస్తారు. ఇంకెందుకు, స్వతంత్రంగా అడగమంటారు, అడుగుతాం, తీసుకుంటాం. నాకంటూ ఏం ఖర్చులు ఉండవు. తనే ముందు చెప్తూ ఉంటారు, నువ్వు ఇది కొనుక్కో, అది కొనుక్కో అని తనే చెప్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఏం తాపత్రయం పడకుండా ఈయనే చెప్పేస్తారేమిటి అనేసి అలా చెప్తూ ఉంటే మా ఫ్రెండ్స్ అది కూడా అలాగే అంటారు. అంటే మేము ఒక చీర కొనాలంటే ఎంతసేపు ఆలోచించుకోవాలో అలా అంటారా గురువుగారు అంటూ ఉంటారు. అలాంటివి ఎప్పుడు రాలేదు. నేను కూడా అత్యాసకి ఎప్పుడు పోను. మిమ్మల్ని వస్తున్నారని నేను ఎవరికో పెట్టాలనుకోవడం అది నాకు లేదు అసలు. అన్నీ ఆయన చూసుకుంటారు కదా, ఇంకెందుకు మనం చెప్పడం. చూసుకొని మనిషి అయితే చెప్పాలి. మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు? శారదే. అవునా? అంటే మీరు గురువు గారిని పిలుస్తున్నారు కదా, మిమ్మల్ని ఏమైనా పిలుస్తారు? బంగారం అని పొగుడుతూ ఉంటారు ఇప్పుడిప్పుడు. ఇప్పుడు పిల్లలిద్దరూ దూరంగా ఉంటున్నారు. శనివారాలు వస్తాడు చిన్న అబ్బాయి, పెద్దవాడు పండగలకి అది వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా జీవితంలో ఏం కావాలనిపిస్తుంది? మా వారి మాటలు వింటూ ఉండాలనిపిస్తుంది. మా ఇంట్లో ఎక్కువగా అవే మాట్లాడుకుంటాం. మధ్యాహ్నం కూడా భోజనాల దగ్గర ఏదో శాస్త్రీయ విజ్ఞానం గురించి చెప్తున్నారు అనమాట ఈయన. ఆ పురాణాల్లో ఉండే శాస్త్రీయ విజ్ఞానం గురించి. అసలు ఈవేళ పెందరాళ్ళే 12ంటికి భోజనం చేసి 12:30 కల్లా భోజనం పూర్తి చేసేద్దాం అనుకున్న వాళ్ళం 1:15 అయిపోయింది. 1:15 ఈ మాటలు చెప్తూ ఉంటే మర్చిపోయాం అసలు మేము షూటింగ్కి వెళ్ళాలన్న విషయం. అయ్యో, ఇంకా నేనే ఫోన్ చేసి మీకు గుర్తు చేసాను, సరిపోయింది. ఓకే, అది అలాగుంటుంది అనమాట. ఏదో ఈయన చదువుతూ ఉంటారు కదా, అందులో ఈ శాస్త్రీయ విజ్ఞానం ఉంది మన పురాణాల్లో, అవి ఎందుకు బయటికి రాలేదో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పుకొని వచ్చారు. అది రామాయణ కాలం నాటికి రాతలేదు, ఒక వినడం ఒకటే కథని అనేసి. ఆ తర్వాత ఏమో వ్యాసుడు మహాభారతం చెప్తుంటే గణపతి రాయడం, మళ్ళీ అందులో ఏదో శాస్త్ర విజ్ఞానం ఉందని అవన్నీ చెప్పుకొని వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఆ పుస్తకం చదివానన్నారు. ఇవాళ చదివిన పుస్తకం ఏంటది?
వేళ చదివి రుభుగీత. రుగ్గు గీత. మీకు చదివి వినిపిస్తూ ఉంటారు ఆయన? ఆ? చదివి వినిపిస్తూ ఉంటారా? డౌట్స్ ఉంటే అడుగుతూ ఉంటారు ఆ. మీరు కూడా? అడుగుతూ ఉంటా. తను చెప్తారు తను చదివినవన్నీ చెప్తూ ఉంటే ఇంట్లో మాకు ప్రవచనం అయిపోతుంది. ఓ పుస్తకం చదవడం పూర్తయినప్పుడల్లా అన్నం పరమానం ఉండాలి, అది షరతు. అమ్మవారికి నైవేద్యం చెబుతాను, నాకు ఇష్టం అందుకంటే. ఓహో, సో ఆయనకి ఇష్టమైన డిష్ అయితే అన్నం పరమానం అనమాట, బియ్య పరమానం. అందుకని ఓ పుస్తకం పూర్తయినప్పుడల్లా శంకరాచార్యది సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం పూర్తయిందయా, అన్నం పరమానం పెడితే అమ్మవారు ఆనందిస్తుంది, ఇష్టం అంట. అది మీరా? విశుద్ధి చక్ర నిలయ అది ఆ నామాలన్నిటి గురించి చెప్పుకుని వచ్చారు. అందులో ఎంత లోతుంది, శాస్త్ర విజ్ఞానం ఎంత ఉంది, అవన్నీ కూడాను. ఎలాంటి కోడలు కావాలనిపిస్తుంది? ఎందుకంటే ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు కోడళ్ళు వస్తారు మీకు. ఎలాంటి అబ్బాయిలను మంచిగా చూసుకుంటూ ఉంటే చాలు, అంతే. మాకేమో మాకు ఇలా ఉండాలని ఏం లేదు, మా పిల్లలకి నచ్చాలి. ఆ అమ్మాయిలు కూడా మా పిల్లలు నచ్చి వాళ్ళతో కలిసిపోతే చాలు, మా పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు, అంతే. అంతే. ఇక ఆయన నుంచి ఇంకేం కోరుకుంటున్నారు మీరు, మీ గురువు గారి నుంచి? మా వారు ఇలా ఆరోగ్యంగా హాయిగా ఇలా ప్రవచనాలు చెప్తూ, ఎందుకంటే ఆయన చెప్పాలనుకునే తపన ఆయనలో చాలా ఉంది. ఎందుకంటే ఇది కాదు జనంలోకి వెళ్ళవలసింది, ఇది ఆ పుస్తకంలో ఉన్నది ఇది అని చెప్తూ ఉంటారు నాకు. అలాంటి గొంతు చెబుతూనే ఉండాలి. కష్టమే, ఆయనకు కష్టమే పాపం. ఆయన గురించి ఆయన ఏదో చేసుకోవాలని, ప్రశాంతంగా ఒక చోట కూర్చోవాలని ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. అలాంటి మనుషులు ఒక 10 మంది తయారయ్యేంత వరకు నేను చెప్పండి అంటూ ఉంటాను నేను. మళ్ళీ చెప్పాలని నిర్ణయం తీసుకోవడంలో ఈవిడ పాత్ర ఉంది సార్. అది ముందు ఆయన నిర్ణయాన్ని కాదండి, ఎందుకని మీ ఇష్టం అని చెప్పి అన్న మనసులో చాలా బాధపడింది. అంటే మనకేదో ఇబ్బంది వస్తున్నారు కాదు, అందవలసింది అందదు జనానికి, ఇలా చెప్పేవాళ్ళు లేరు కదా, ఈయన ఇలా మానేస్తానంటారేమిటి అని అనిపించి పరోక్షంగా ఎలా చెప్పేదంటే టీవీ దగ్గర కూర్చొని చూస్తుంటే ఈ మాటలు ఎవరు చెబుతారు అప్పటి నుంచి అని మాట అనేది వెళ్ళిపోయేది. ఓ బాబు ఇదేదో ఇంట్లోనే మొదలవుతుంది రానుకోరాలి, ఇంకెవరు చెప్తారు, ఎవరు చెప్తే ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది. అంటే చెప్పాలనే కదా అర్థం. సరే, కానీ ఇంత బయట ఒకలాగే ఉన్నప్పుడు అదే నిర్ణయం మనం అమలు చేయడం మంచిది, ఎందుకలే మనం కొంచెం తగ్గించుకోవాలి ఉంది. సో బియ్య పరమాన్నం కాకుండా ఇంకేముందండి ఆయనకి నచ్చే డిషెస్, అది చెప్పి ముగించేయండి మనం. ఇంకేమున్నాయి ఆయనకి నచ్చే పదార్థాలు, ఆహార పదార్థాలు? భోజనంలోనా ఏది వండినా ఉల్లి వెల్లుల్లి మసాలాలు తినరు. ఏదైనా రుచిగా మనం చేస్తే తింటారంతే, పలానాది ఇష్టం అని చెప్పరు. ఉల్లిపాయ కూడా తింటారా సార్ మీరు? తినరు. మామూలు ఉల్లిపాయ, వెల్లుల్లి కాదు. వెల్లుల్లి కాదు, మామూలు పడుతుంది. ఎందుకని? అలవాట్లేదు అంతే, మొదటి నుంచి అలవాట్లేదు. మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనూ అలవాట్లేదు, మా ఇంట్లోనూ అలవాట్లేదు. ఓకే, తెల్లదు. అవి లేకుండానే మా ఇంట్లో చాలా రుచిగా ఉంటుంది. మా పని అమ్మాయి కూడా అంటుంది, అమ్మ నువ్వు ఎప్పుడు వంట చేస్తూనే ఉండమ్మా, నువ్వు వంట మానేకంటుంది. బయట ఎప్పుడైనా హోటల్లో ఎప్పుడో సాంబార్ ఇడ్లీ తింటే అందులో ఏమైనా ఇంకా ఉల్లిపాయ ఉంటే తీలేం కదా మనం, కానీ అలాంటప్పుడు ఎప్పుడైనా తిన్నానేమో, కానీ అసలు అలవాట్లేదు చిన్నప్పటి ఉల్లి వెల్లుల్లి రెండు. మసాలా సమస్యలు అసలు నాకు పడదు, ఎవరికి పడదు, అది అలవాట్లేదు అంతే. అంతకుమించి ప్రత్యేకించి ఏం లేదు. ఏదన్నా రుచికి ఇబ్బంది లేకుండా చేయాలి నా ఉద్దేశం. పరమాణం అంటే అందులో బెల్లం శుభ్రంగా వెయ్యాలి, కొంచెం లైట్గా వేసేం కుదరదు అది. అలా తింటాను నేను లేదు. అది అలాగే మిరపగా బజ్జి కారంగానే ఉండాలి, దాంట్లో మళ్ళీ బెల్లం ముక్కేసామంటే ఇంకెందుకు అది, అది చేయకూడదు. కారమే ఓకే, శుభ్రంగా కారంగా ఉండాలి, కాస్త మండాలి, అందులో వెనపూసలు నంచుకోవాలి. మెత్తం ఒక ఎకరం మెత్తం, అది వేరే విషయం. ఇష్టాలు అయిష్టాలు ఉండకూడదు పిల్ల అంటూ ఉంటారు అసలు మనం. సో మీరు పిల్ల ఇప్పుడు వచ్చేసింది పిల్ల అంట. నేను అంటూ ఉంటాను రోజు రోజు ఒకటే చేయడం ఏంటి చెప్పండి, ఏదన్నా ఈరోజు ఏం చేయమంటాను. నాకు ఇష్టం అయిష్టం ఉండదు, నువ్వు ఏది వండితే అదే తింటూ ఉంటానంట. కానీ నేను తనకి టేస్ట్ ఎలా ఉంటే నచ్చుతుందో ఒక 2 ముద్దలు తింటారో అలాగే వండుతాను అంతే. అవి ఉండకూడదు పిల్ల అంటారు, పిల్ల వచ్చి పిల్ల కట్టుకుందా అంటున్నారు, దాంతో ఉద్యాపన. మీ గురువు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వెన్నపూస.
అబ్బో, గొప్ప కవిత్వం చెప్పేసిందండి. ఒక్క మాట చెప్పింది నిజంగా, ఒక్క మాట, వాక్యం కూడా కాదు, వెనపోస. సరిపోయింది. మరి అడిగారు, ఒక్క జీవితానికి మాటే అన్నారు కదా. పత్రం చాలు. చాలా సంతోషం మీ ఇద్దరిని మీరు ఇలాగా గాంభీర్యం కోపంతో మొదలెట్టారు. వెనపోసతో మొత్తం మీద నేను వెనపోసని అర్థమైంది. ఇక్కడతో ముగిసింది అనమాట ఈరోజు. అంతే. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.